మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారనుకోండి, అంతకుముందు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. ఏం ప్రాజెక్ట్స్ చేయకుంటే అన్టైటిల్ ప్రాజెక్ట్ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. సో మీరు మొదటగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే అన్టైటిల్ ప్రాజెక్ట్ మీద 2 టైమ్స్ నొక్కాలి. 2 టైమ్స్ నొక్కితే మనకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఇది DaVinci Resolve 19 యొక్క ఇంటర్ఫేస్. అంటే మనకి ఏదేది ఎక్కడ ఉంటాయి అనేది ఇక్కడ మనకు నీట్గా కనిపిస్తుంది. సో అన్ని సాఫ్ట్వేర్లో కంటే ఇందులో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఎన్ని ఉన్నా కానీ మనం 1 by 1 దాన్ని బ్రేక్ చేసుకొని కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకున్నట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో మనకు ఫస్ట్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఇప్పుడే ఓకే సరే ఇప్పుడు నేను ఎక్కడున్నా ఫస్ట్ ఇంటర్ఫేస్ గురించి చెప్తాను. నేను ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే మనకి సాఫ్ట్వేర్లో ఏమేమి ఎక్కడెక్కడ ఉంటాయనేది ఆ ఇంటర్ఫేస్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం. అయితే నేను నోట్స్ మీకు అప్డేట్ చేస్తూ ఆల్రెడీ కొంతవరకు ప్రిపేర్ చేశాను, చెప్తుంటాను. ఎందుకంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. నేను నోట్స్ ఏం ప్రిపేర్ చేశానంటే చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది. సో స్క్రీన్ మీద చూసినట్లయితే నేను ఒక వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. సో దీనికి సంబంధించిన లింక్ నేను మీకు క్లాస్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది, లేకుంటే మీరు కంప్యూటర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ డౌన్లోడ్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే మీకు నేను రేపు ఎల్లుండి అవతలండి ఏమన్నా అప్డేట్ చేశాను అనుకోండి, ఆ అప్డేట్స్ ఆ డౌన్లోడెడ్ ఫైల్లో ఉండవు. కాబట్టి డైరెక్ట్గా ఆన్లైన్లో యాక్సెస్ చేసుకోండి ఫైల్. మంత్ ఎండింగ్లో నేను దీన్ని PDF చేసి మీకు గ్రూప్లో పెడతాను. ఓకే, సో ఈ స్టడీ మెటీరియల్ పేరు ఏం పెట్టానంటే DaVinci Resolve స్టెప్ బై స్టెప్ గైడ్ అండ్ స్టడీ మెటీరియల్ లింక్స్ అని పెట్టాను. సో ఇందులో నేను ప్రిపేర్ చేసే నోట్స్ ప్లస్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నవి అన్ని లింక్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇదంతా కూడా కంటెంట్ పేజ్ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఇది ఉంది, ద బిగినర్స్ గైడ్ టు DaVinci Resolve. ఇది ఏంటంటే మీకు స్టార్టింగ్లో గ్రూప్లో ఒక PDF ఫైల్ షేర్ చేశాను. ఆ PDF ఫైల్ సంబంధించిన లింక్ ఇది. దాంతోపాటు నేను అడిషనల్గా ప్రిపేర్ చేసిన నోట్స్ ఇంకా యూస్ఫుల్ లింక్స్ అన్నీ కూడా ఇలా టాపిక్ వైజ్ పెట్టాను. టాపిక్ ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో కానీ మన వెబ్సైట్ లింక్ కానీ ఉంటుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అయితే మైక్రోసాఫ్ట్ వర్డ్లో మీరు మామూలు ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ కాదు. సో ఇది వర్డ్లో ఓపెన్ అవుతుంది ఆన్లైన్ వెర్షన్లో. మీరు కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ టాపిక్ చూద్దాం. ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు సో ఇలా ఒక వెబ్ పేజ్లో ఓపెన్ అయిపోయింది లింక్. ఓకే, సో ఇది కంప్లీట్ బుక్ నేను మీకు ఆల్రెడీ పంపించాను. కాకపోతే మన నోట్స్ బుక్ అన్నీ కూడా ఒక దగ్గరే ఉండాలనే ఉద్దేశంతో నేను కంపైల్ చేసిన బుక్లో ఆ లింక్ మళ్ళీ ఇంక్లూడ్ చేశాను. సో ఈ టాపిక్స్ అన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది నేను క్లోజ్ చేస్తున్నాను. అయితే మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే అబౌట్ ద DaVinci Resolve సాఫ్ట్వేర్ ఉంది. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ సాఫ్ట్వేర్లో మనం ఏమేమి చేయొచ్చు అని నేను ఆల్రెడీ అంతకుముందు నేను చెప్పున్నాను. జనరల్గా మనకి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇవన్నీ చెప్పే కంటే ముందు డైరెక్ట్గా సాఫ్ట్వేర్కి వెళ్ళే ముందు కొంత ఇంట్రడక్షన్ బ్రీఫ్ కూడా ఇస్తాను మీకు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాయింట్స్ పెడతాను నేను. ఓకే, the things we can do in DaVinci. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో ఎడిటింగ్ అంటే మామూలుగా ఫిల్మోరాలో క్యాన్వాలో మీరు అందరూ చేస్తూ ఉంటారు, వేరే సాఫ్ట్వేర్లో చేస్తుంటారు. ఆ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఏం చేయొచ్చు అంటే కలర్ కరెక్షన్. అంటే కలర్ కరెక్షన్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ వీడియో ఎడిటింగ్, బట్ ఎక్స్క్లూజివ్ కలర్ కరెక్షన్ అనేది మనం బాగా చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఏం చేయొచ్చు అంటే మోషన్ గ్రాఫిక్స్ డిజైన్ చేసుకోవచ్చు. మోషన్ గ్రాఫిక్స్ అంటే ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ చూసారనుకోండి, అడ్వర్టైజ్మెంట్స్లో ఎలిమెంట్లు మూవ్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ తీసుకున్నారు, అందులో
వెనకాల ఏదైనా డిజైన్ మండాలా డిజైన్ కానీ ఏదైనా గ్రాఫిక్ లేకుంటే ఫ్లవర్స్ కానీ ఇట్లా మూవ్ అవుతున్నట్టుగా చేయడం, లేకుంటే ఒక యూనివర్స్ వీడియో ఉంటుంది అనుకోండి, యూనివర్స్లో డస్ట్ పార్టికల్స్ అవన్నీ మూవ్ కావడం, అట్లాంటివన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం. ఈవెన్ ఒక స్మోక్ ఎలా జనరేట్ చేయొచ్చు అవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇవన్నీ అంటే ఇప్పుడు చెప్పాను కదా. ఫస్ట్ చెప్పిన గ్రాఫిక్స్ని యానిమేట్ చేస్తే మోషన్ గ్రాఫిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేశారు, అడ్వర్టైజ్మెంట్లో ఉన్న ఎలిమెంట్స్ని యానిమేట్ చేస్తే దాన్ని మోషన్ గ్రాఫిక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, స్మోక్ కానీ క్లౌడ్స్ మూవ్ అవుతున్నట్టు కానీ వాటర్ వేవ్స్ పోతున్నట్టు కానీ, సో అవన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఆడియో పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక ఆడియో మీరు రికార్డ్ చేసుకున్నారు, నాయిస్ ఉంది, ఆ నాయిస్ రిమూవ్ చేయడం, ఇంకా చాలా చేసుకోవచ్చు. ఈవెన్ వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఈ డేవిన్సీ రిజల్వ్ బాగా చేసుకోవచ్చు. సో అందరికీ కామన్గా ఉపయోగపడేది వీడియో ఎడిటింగ్. ఓకే, మిగతావి అందరికీ అంత ఉపయోగపడవు, బట్ ఇంట్రెస్ట్ ఉంటే టైం స్పెండ్ చేస్తే నేర్చుకొని బాగా ప్రొఫెషనల్గా యూజ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్. ఓకే, అయితే నేను ఇక్కడ ఇంకా కొన్ని మీకు ఈ థింగ్స్ పెట్టాను. ఈ గత 4-5 రోజులుగా మీరు వాట్సాప్లో కొన్ని ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశారు, దానికి సంబంధించిన లింక్స్ మీకు పెడుతూ ఇందులో కూడా నేను ఇంక్లూడ్ చేశాను. మీకు కూడా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తే మీరు అది స్టడీ చేసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్ నాట్ ఫౌండ్ అని ఏదైనా మీకు మెసేజ్ వస్తే ఇది చూసుకోండి, లేకుంటే అవసరం లేదు. మీకు ఆ ప్రాబ్లం రాకుంటే మీరు స్టడీ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఈజ్ విండోస్ ఆన్ ఆర్మ్? మనకి ఇన్స్టాల్ చేసేటప్పుడు విండోస్ X86 అని ఇంకొకటి ఉంది, విండోస్ ఆర్మ్ ఉంది. ఆ ఆర్మ్ అనేది కొంచెం మీకు ఐడియా లేకుంటే ఇక్కడ నుంచి స్టడీ చేసుకోవచ్చు కావాలని, అది నేను చెప్పట్లేదు, జస్ట్ మీరు తర్వాత స్టడీ చేసుకోండి. ఇది కూడా అన్సపోర్టెడ్ GPU ప్రాసెసింగ్ అని ఉంది. చాలామందికి ఎర్రర్స్ వస్తున్నాయి. ఒకసారి ఈ యూట్యూబ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది. ఇంకా గ్రాఫిక్స్ కార్డ్ కంప్యూటర్లో లేకుంటే ఆల్రెడీ మీ కంప్యూటర్లో కొన్నప్పుడు వాళ్ళు ఏదో ఇంటర్నల్గా గ్రాఫిక్స్ కార్డ్ పెట్టిస్తారు, అది ఓల్డ్ది కానీ అది సపోర్ట్ చేయండి అయితే మీకు డేవిన్సీ రిజాల్వ్ అనేది ఇన్స్టాల్ కూడా కాదు. ఓకే, మీరు అసలు ఫస్ట్ గ్రాఫిక్స్ కార్డ్ ఉందా ఏముంది అనేది మీరు ఈ లింక్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మీరు ఫాలో అవుతూ స్టడీ చేయండి. ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం డౌట్స్ క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి మీ సిస్టంలో గ్రాఫిక్స్ కార్డ్ ఉంది అనుకున్నప్పుడు దాని నేమ్ ఫైండ్ అవుట్ చేసి అది ఏ కంపెనీది ఏ బ్రాండ్ చూసుకొని ఎలా అప్డేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ లింక్లో ఉంది. సో ఇది కూడా మీరు స్టడీ చేసి చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఎర్రర్స్ వస్తున్నాయి కామన్గా. సో మరి ఇట్లా ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఒక వీడియో లింక్ పెట్టాను, ఇది కూడా మీకు ప్రాబ్లం వస్తే చూడండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు, మా సిస్టంలో ఏది మన 19 వెర్షన్ ఇన్స్టాల్ కావట్లేదు, గ్రాఫిక్స్ కార్డ్ సపోర్ట్ చేయట్లేదు, సిస్టమ్ సపోర్ట్ చేయట్లేదు అంటే కంప్యూటర్ షాప్కి వెళ్ళి ఎన్విడియా ఆర్ ఇంకా AMD అట్లాంటి గ్రాఫిక్స్ కార్డు కొత్త మినిమం 2 GB ఉండాలి, అది సమ్ అమౌంట్ పే చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు పెట్టిస్తారు. అది కుదరట్లేదు అనుకోండి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నాయి, ఇప్పుడు ఆపరేట్ చేసుకుని కుదరదు అనుకుంటే మీరు ఓల్డ్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓల్డ్ వెర్షన్ లింక్ నేను డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చాను, ఇది క్లిక్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మోస్ట్లీ ఓల్డ్ వెర్షన్లో మీకు ఏం ప్రాబ్లం ఉండదు, గ్రాఫిక్స్ కార్డు కొంచెం తక్కువ ఉన్నా అంటే ఓల్డ్ ఉన్నా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. సో ఇది కూడా పని చేయకుంటే మీరు చెప్పండి, డౌట్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాను. ఇంకా ఫర్దర్గా 15, 14, 13 అవి కూడా ఉంటాయి. సో మరి అంత అవసరమా చూద్దాం, అది అవసరమైతే మళ్ళీ మీకు తర్వాత నేను చెప్తాను. ఓకే, 16 ఓకే, మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం, అది ఎలా? ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ఫేస్. సో ఈ టాపిక్ అయిపోయింది, ఆల్రెడీ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసాం. ఓకే, సేవ్ కూడా చేస్తాను చూడండి, సేవింగ్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ. సో సేవింగ్ ప్రాజెక్ట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు జస్ట్ ఫైల్లోకి వెళ్ళి మీరు సేవ్ ప్రాజెక్ట్ అన్నారనుకోండి, ఒక పేరు అడుగుతుంది. ఓకే, సో దీనికి
ఇంట్రొడక్షన్ అని పేరు పెడుతున్నాను. ఇంట్రొడక్షన్ అని చెప్పి జస్ట్ సేవ్ అంటున్నాను, మీరు కూడా అలా సేవ్ చేసుకోండి. అయితే నేను మళ్ళీ ఎప్పుడైనా ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తే నాకు స్టార్టింగ్లోనే ఆ ఇంట్రొడక్షన్ అనే ఫైల్ కనిపిస్తుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఈ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మరి అది ఎక్కడ సేవ్ అయింది అని తెలుసుకోవాలంటే చూడండి, బాటమ్ రైట్ కార్నర్లో ఇక్కడ గేర్ ఐకన్ ఉంది, కాగ్ ఐకన్ అంటాం. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, దీని గురించి మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది క్యాన్సిల్ అంటే ఇక్కడ హోమ్ బటన్ ఉంది. హోమ్ బటన్ నొక్కితే మళ్ళీ మీరు ఏం చేస్తే ఇక్కడ స్టార్టింగ్ మీకు వచ్చింది కదా అక్కడికి వెళ్తారు. అక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాక్చువల్గా ఫైల్ ఎక్కడ సేవ్ అయింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. బట్ ఫర్దర్గా నేను తర్వాత మీకు చెప్తాను అది ఎక్కడ లోడ్ అవుతుంది అనేది. ప్రస్తుతానికి అయితే మామూలుగా ఇలా సేవ్ చేసుకోండి. 1 by 1 మనం టూల్స్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉంటుంది అనేది మీకు ఐడియా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫైల్ నేమ్ కానీ రీనేమ్ కానీ ఏమైనా చేయాలంటే మీరు ఇక్కడ హోమ్ బటన్ నొక్కితే ఇట్లా వస్తుంది. సరే, ఇప్పుడు వచ్చింది. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ గురించి చెప్తాను. దీన్ని మనం ఎన్ని సెక్షన్లుగా విడగొట్టుకోవచ్చు అంటే ఇక్కడ నేను రాసుకుంటూ చెప్తాను, టైప్ చేస్తూ చెప్తాను. ఓకే, సో ఇక్కడ ఇంటర్ఫేస్ అనే హెడ్డింగ్ పెట్టాను. ఫస్ట్ మనకి చూసినట్లయితే ఇక్కడ మెన్యూస్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ మెన్యూస్ ఉన్నాయి. ఓకే, వీటిని అన్ని మెన్యూస్ అంటాం. సో నేను అది అక్కడ టైప్ చేస్తాను, మెన్యూ బార్ అనొచ్చు. పైన కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం, మెన్యూ బార్ అంటాం. ప్రతి మెన్యూలో మీకు కొన్ని టూల్స్ ఫీచర్స్ అవి ఉంటాయి, నేను మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాను. దాని కింద కొన్ని ఉన్నాయి. ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇక్కడ చూడండి, మీడియా పూల్, సింక్ బిన్, ట్రాన్సిషన్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వీటిని జనరల్గా మనము ఏమంటాం, టైటిల్ బార్ అనొచ్చు. ఎందుకంటే ఇంట్రొడక్షన్ అని ఉంది, ఇంట్రొడక్షన్ అంటే ఇది టైటిల్, సో దీని అంతా కూడా టైటిల్ బార్ అంటాం. ఓకే, మన ప్రాజెక్ట్ టైటిల్ బార్. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయంటే కొన్ని టూల్స్ ఉన్నాయి, దానికి రిలేటెడ్ మళ్ళీ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా డిస్కస్ చేయాల్సింది అంటే మీడియా పూల్, ఇవన్నీ కూడా. సో మీడియా పూల్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇందులోకి మనం మీడియా తెచ్చుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్కి చూడండి, నేను రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా అంటున్నాను. ఇంపోర్ట్ మీడియా అన్నప్పుడు నాకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. నా కంప్యూటర్లో ఏదైనా ఫైల్ ఉంటే నేను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళిపోయి ఒక వీడియో ఒకటి డౌన్లోడ్ చేసి అది మీకు అక్కడ ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. pixels.com అనే వెబ్సైట్కి వెళ్తే మంచి మంచి హై రెజల్యూషన్ వీడియోస్ దొరుకుతాయి. అవి మీరు ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోస్ అని క్లిక్ చేశాను. ఓకే, సో ఈ యూస్ఫుల్ గ్రాఫిక్ రిసోర్సెస్ లింక్స్ అని ఒకటి పెట్టాను. ఇందులో మనము ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించిన లిస్టింగ్ ఏదైనా వస్తే అది కూడా నేను ఇక్కడ తర్వాత యాడ్ చేస్తాను. ప్రస్తుతానికి pixels.com మాత్రం పెడుతున్నాను. సో ఇందులోకి వెళ్తే వీడియోస్ అని క్లిక్ చేశాను. సో ఈ వీడియో క్లిక్ చేస్తున్నాను, డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అయిపోతుంది వెంటనే. సో దాన్ని తీసుకొచ్చేసేసి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది డౌన్లోడ్ అవుతుందా కావట్లేదా. సో ఒక 10 సెకండ్స్లో డౌన్లోడ్ అవుతుంది. అయ్యాక మనం దాన్ని ఇంపోర్ట్ చేద్దాం. మీకు కనుక ఆల్రెడీ వేరే ఫిల్మోరా కానీ ఏదైనా బేసిక్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉంటే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏంటంటే న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాం, న్యూ ప్రాజెక్ట్లో మనకు అక్కడ మీడియా బ్రౌజర్ ఉంటుంది కదా, మీడియా ప్రాజెక్ట్స్ చేసుకునే అక్కడనే ఇక్కడ మీడియా పూల్ అని ఉంది. సేమ్ ఫిల్మోరా లాగానే ఫైల్స్ అన్ని తెచ్చుకుంటాం. సో ఇక్కడ వీడియో వచ్చింది, ఇది ఓపెన్ అంటున్నాను. ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే డిఫాల్ట్గా మీరు వీడియో సైజ్ వచ్చేసి 1920x1080 పిక్సెల్స్ పెట్టుకున్నారు. అంటే యూట్యూబ్ స్టాండర్డ్ సైజ్ హెచ్డి సైజ్ వీడియో అనుకోండి, ఆ సైజ్ పెట్టుకున్నారు. మరి మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో, ఇప్పుడు తెస్తున్న వీడియో ఆ సైజులో లేదు, డిఫరెంట్ సైజులో ఉంది. మరి ఏం చేయాలంటున్నారు. ఏం చేయాలంటే
మరి ఈ ప్రాజెక్ట్ యొక్క సైజుని చేంజ్ చేయాలా ఆ వీడియోకి తగ్గట్టుగా అంటే చేంజ్ అనాలి. లేదు మీరు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోకి తగ్గట్టుగా 1920x1080 పిక్సెల్స్తో ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. అదే ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేయాలనుకుంటే డోంట్ చేంజ్ అనాలి. సో మోస్ట్లీ డోంట్ చేంజ్ అనండి. ఓకే, అన్ని కేసెస్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఇలా మీరు ఎన్నైనా తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న తర్వాత ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే దీన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ టైం లైన్లోకి డ్రాగ్ చేయాలి. ఇలా వేరే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో లాగానే కూడా సేమ్ అదే ప్రొసీజర్లో మీరు ఇక్కడ డ్రాగ్ చేస్తారు. అయితే సరే, ఇంతకుముందు మనము పార్ట్స్ ఆఫ్ ఇంటర్ఫేస్లో ఏం డిస్కస్ చేసాం, ఇక్కడ వరకు మీడియా పూల్ వరకు డిస్కస్ చేసాం. మీడియా పూల్లో మీడియా పెట్టేసుకొని ఇక్కడ డ్రాగ్ చేసుకున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. మరి దీన్ని ఏమంటాం, దీన్ని టైం లైన్ అంటాం. సో మరి నేను అది మెన్షన్ చేస్తాను అక్కడ. మీడియా పూల్ తర్వాత నెక్స్ట్ పార్ట్ మనకి టైం లైన్. ఈ టైం లైన్లోనే మనం ఎడిటింగ్ అంతా కూడా చేస్తుంటాం. ఇట్లా దీన్ని ఏమంటాం, ప్లే హెడ్ అంటాం. సో ఇలా మూవ్ చేస్తూ మైక్రోసాఫ్ట్ వర్డ్లో టైప్ చేసినప్పుడు కర్సర్ బ్లింక్ అవుతుంది. అక్కడ కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా ప్లే హెడ్ ఎక్కడ ఉంటే అక్కడ మనకు ఎడిటింగ్ వర్క్ అనేది అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే టైం లైన్లో మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మళ్ళీ తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసేసి ప్రివ్యూ విండో అంటాం. ఓకే, టైం లైన్ ప్రివ్యూ విండో అనొచ్చు. ఓకే, ప్రివ్యూ విండో. ఓకే, సో ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి అంతగా మనం ఇక్కడ లిస్ట్లో పెట్టాల్సిన అవసరం లేదు, బట్ అక్కడ అవి టైటిల్ బార్లో పార్ట్. ఓకే, సో మెయిన్గా మనకి ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద కొన్ని పేజెస్ ఉన్నాయి. వీటిని ఇక్కడ వరకు ఇది అయిపోయింది. తర్వాత మళ్ళీ దీన్ని ఫర్దర్గా ఎలా డివైడ్ చేయొచ్చు అంటే బాటంలో చూడండి, మీడియా పేజ్, కట్ పేజ్, ఎడిట్ పేజ్, ఫ్యూజన్ పేజ్, కలర్ పేజ్, ఫెయిర్ లైట్ పేజ్, డెలివరీ పేజ్. సో ఇవన్నీ కూడా 1 by 1 మనం ఇప్పుడు అంటే బ్రీఫ్ ఇస్తాను. అది ఏంటి అంటే ఫస్ట్ మీడియా పేజ్లోకి వెళ్తున్నాను. సో మీడియా పేజ్లో మనకి ఇలా ఉంటుంది. మీడియా పేజ్ ఎందుకంటే ఈ మీడియా పేజ్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నారనుకోండి, పెద్దగా ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ కట్ పేజ్లోనే లేకుంటే ఇట్లా రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా అంటారు, తెచ్చుకుంటారు, ఎడిటింగ్ చేసేస్తారు. కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ లేకుంటే ఒక మూవీ కానీ లేకుంటే ఒక వెడ్డింగ్ ఆల్బమ్ కానీ పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు చాలా ఫైల్స్ ఉంటాయి. మరి అన్ని ఫైల్స్ ఉన్నప్పుడు ఆర్గనైజ్ చేసుకోవాలి. ఓకే, సో మీరు బయట ఫోల్డర్లో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెడ్డింగ్ వీడియో ఉందనుకోండి. సో వెడ్డింగ్ రిలేటెడ్ అన్నీ కూడా వెడ్డింగ్లో మళ్ళీ అకేషన్స్ ఉంటాయి. సో అకేషన్ రిలేటెడ్ అన్ని ఫోల్డర్లో పెట్టుకున్నారు. తర్వాత రిసెప్షన్ వీడియో ఉందనుకోండి, దానికి సంబంధించిన ఒక ఫోల్డర్ పెట్టుకున్నారు. అట్లా ఫోల్డర్స్ అన్నీ పెట్టుకుంటారు. ఆ ఫోల్డర్స్ డైరెక్ట్గా మీరు ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి, రైట్ క్లిక్ చేస్తే ఇంపోర్ట్ బిన్ అని ఉంది. ఇంపోర్ట్ మీడియా అంటే ఒక ఫైల్ లేకుంటే 2 ఫైలు 3 ఫైలు విడివిడిగా వచ్చేస్తాయి. ఇంపోర్ట్ బిన్ అంటే మీరు బయట ఆర్గనైజ్ చేసుకుంటారు కదా, ఫోల్డర్ వైజు ఫైల్స్ అన్నీ పెట్టుకుంటారు కదా. సో అటువంటి బిన్ అంటే ఫోల్డర్ అంతే. న్యూ బిన్, ఇంపోర్ట్ బిన్ అంటే ఎన్ని ఫోల్డర్లు ఉన్నాయో అన్ని ఫోల్డర్లు అన్నీ డైరెక్ట్గా ఇక్కడ తెచ్చిపెట్టుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్కి 2-3 ఫోల్డర్లు నేను పెడతాను. అందులో కొన్ని వీడియోలు కూడా పెడతాను. ఓకే, అది తర్వాత చూద్దాంలేండి. ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను మళ్ళీ ఒక్కొక్క దాని గురించి. సరే, మీడియాలో ఏంటంటే మెయిన్గా మనకు ఫైల్స్, ఫోల్డర్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నేను రాస్తాను ఫర్ ఆర్గనైజింగ్ ఫైల్స్. సో మీడియా పేజ్ ఎందుకు, ఫర్ ఆర్గనైజింగ్ ఫైల్స్. అది నెక్స్ట్ ఏముంది చూడండి, కట్ పేజ్ ఉంది. ఈ కట్ పేజ్కి వెళ్తే కట్ పేజ్లో ఏం చేస్తాము అంటే ఒక క్లిప్ ఉంది, తెచ్చుకున్న తర్వాత దీన్ని బేసిక్గా మనం కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సీజర్ బటన్ ఉంటుంది, స్ప్లిట్ బటన్. ఇది క్లిక్ చేస్తే 2 ముక్కలు అవుతుంది. ఇట్లా ఫస్ట్ ఇనీషియల్గా కటింగ్ అంతా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వీడియో షూట్ చేశారు, ఆ వీడియోలో మీకు మధ్యలో కొన్ని పార్ట్స్ కట్ చేయాలనుకోండి. ఇలా ముక్కలు చేసుకొని
మళ్ళీ ఇక్కడ ఇలా కట్ చేసుకొని ఈ పార్ట్ వద్దనుకుంటే డిలీట్ కొట్టుకోవడం, మళ్ళీ ఇలా దీన్ని జాయిన్ చేసుకోవడం, అది ఆటోమేటిక్గా వస్తుంది. నేను తర్వాత చెప్తాను ఎట్లా అనేది. సో అలా కటింగ్స్ అన్నీ చేసుకుంటాం. అట్లా ఎన్ని వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాం బేసిక్గా. ఓకే, సో ఎండింగ్లో కావాలంటే ఎండింగ్లో ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు. ఇలా ట్రిమ్ చేసుకుంటే ఎండింగ్లో పార్ట్ అనేది కట్ అయిపోతుంది. సో అదేవిధంగా ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ దీన్ని ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, అయితే మీరు మామూలుగా ఒక వీడియో ఇట్లా మీరు తెచ్చుకున్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే, ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. ఫిక్స్డ్ ప్లే హెడ్ అని ఒకటి ఆప్షన్ ఉంది. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ప్లే హెడ్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇట్లా జరిపితే పోదు. ఓకే, సో ఇలా జరిపితే పోదు. కానీ నేను ఇట్లా జరిపినప్పుడు ఏమవుతుందంటే వీడియో అనేది జరుగుతుంది, ప్లే హెడ్ ఇక్కడ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీరు అంతకుముందు మొబైల్లో వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఇటువంటి చూసి ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇలా జరుపుకుంటే టైం ప్రకారం మనం ఇలా వీడియోని జరుపుతున్నాం, కానీ ప్లే హెడ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 టైం లైన్లు ఉన్నాయి. ఇదొక టైం లైన్, ఇదొక టైం లైన్, 2 టైం లైన్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే జూమ్ ఇన్ అయ్యి ఉంది, అంటే మనకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది. ఇక్కడ టైమింగ్ అంతా కూడా ఇది 1 minute 22 frames, 1 minute 24 frames అలా డీటెయిల్గా కనిపిస్తుంది. ఇదేంటంటే జూమ్డ్ అవుట్, అంటే మొత్తం ఎన్ని క్లిప్స్ పెట్టామో అన్నీ కూడా ఈ టైం లైన్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఏరియాలో చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పెద్దగా మనకి ఇట్లా వెళ్తూ ఉంటే ఇట్లా వెళ్తుంటుంది, పెద్దగా ఇంకా ఇటు సైడ్ ఉంటుంది. మనం మూవ్ చేసినా కొద్దీ ఇలా వెళ్ళచ్చు. సో కట్ పేజ్లో జనరల్గా మనకి బేసిక్ కటింగ్స్ చేసుకోవడానికి, ట్రిమ్మింగ్ చేసుకోవడానికి వాడుతుంటాం. అది ఇక్కడ రాస్తాను. కట్ పేజ్ ఫర్ బేసిక్ కటింగ్ అండ్ ట్రిమ్మింగ్ ఆపరేషన్స్. సో ఇవి చేసడానికి కట్ పేజ్ వాడుకొని, కట్ పేజ్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తాం. ఇక్కడ మీరు చూడండి ఎడిట్ పేజ్ అనేది, ఎడిట్ పేజ్ అని క్లిక్ చేస్తే మనకు ఇంకొక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఎడిట్ పేజ్ అని టైప్ చేస్తున్నాను. ఈ ఎడిట్ పేజ్ చూసినట్లయితే మీకు అంతకుముందు ఫిల్మోరాలో కానీ ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో చూస్తే అలాగే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ మనకు ఫైల్స్ డ్రాగ్ చేసుకోవడం, కట్ చేసుకోవడం అన్నీ అలాగే ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా టూల్స్, ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఉంటాయి. మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం వచ్చే క్లాసెస్లో. అయితే ఇంతకుముందు కట్ పేజ్ గురించి నేను చెప్తున్నాను. ఈ కట్ పేజ్లో మీకు ఇలా వస్తుంది, కానీ నాకు ఇలా ఉంటే నచ్చలేదు. ఎందుకంటే నేను అంతకుముందు ఫిల్మోరాలో, అడోబీ ప్రీమియర్ ప్రో వర్క్ చేసిన అలవాటు. నాకు అక్కడ ప్లే హెడ్ అనేది నేను మూవ్ చేస్తే మూవ్ అవుతుంది, వీడియో మూవ్ కాదు. నాకు అలా రావాలి అంటే మీరు కూడా సెట్టింగ్ ఇక్కడ క్లిక్ చేసి ఫిక్స్డ్ ప్లే హెడ్ టిక్ తీసేయండి. ఈ ఫిక్స్డ్ ప్లే హెడ్ టిక్ తీసేస్తే ఇప్పుడు చూడండి ప్లే హెడ్ను మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేస్తే నాకు వీడియో అనేది అటు ఇటు మూవ్ అయి కనిపిస్తుంది. ఇది మనకు అలవాటు కాబట్టి మనం ఇలా పెట్టేసుకుందాం. మీరు కూడా కావాలనుకుంటే మీరు ఫిక్స్డ్ ప్లే హెడ్ అని టిక్ తీసేయండి. ఫిక్స్డ్ ప్లే హెడ్ అనే దానికి టిక్ తీసేస్తే మీరు ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో కట్ పేజ్ అయిపోయింది. ఎడిట్ పేజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఎడిట్ పేజ్లో మొత్తం వీడియో ఎడిటింగ్ అంతా కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఫిల్మోరాలో, క్యాన్వాలో, క్యామ్స్టస్ ఆ సాఫ్ట్వేర్లో ఇంకా చాలా సాఫ్ట్వేర్ ఉంటాయి కదా, అన్నిట్లో ఎలా ఎడిట్ చేస్తారో అదే విధంగా ఇందులో ఎడిటింగ్ మొత్తం స్టార్ట్ టు ఫినిష్ ఎడిటింగ్ అంతా ఇందులో చేసుకుంటాం. ఇందులో ఉన్న టూల్స్, ఫీచర్స్ అన్నీ కూడా మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బట్ ఎడిట్ పేజ్ ఎందుకు అనేది నేను ఇక్కడ రాస్తాను. ఫర్ ఎడిటింగ్, ఫర్ కంప్లీట్ వీడియో ఎడిటింగ్ పర్పస్. అందులోనే మీరు కట్ పేజీలో నుంచి అంత కట్ చేసుకొని ఎడిట్ పేజ్లోకి రావాల్సిన అవసరం లేదు. మీడియా పేజీలో అన్నీ ఆర్గనైజ్ చేసుకొని రావాలి. డైరెక్ట్గా ఎడిట్ పేజ్లోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు మీడియా ఇంపోర్ట్ చేసుకొని మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఆ పేజెస్ ఉన్నాయి ఎందుకంటే అక్కడ కట్ రిలేటెడ్ ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఇక్కడ మీడియా అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ అనేది బాగుంటుంది స్టేజ్. ఇక్కడ ఎడిట్ పేజ్లో ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా ఎక్కువ వరకు ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి.
కాబట్టి అలా పెట్టారు. కాబట్టి ఎడిట్లో అన్నీ ఉంటాయి కాబట్టి ఎడిట్లో కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. నెక్స్ట్ ఫ్యూజన్ పేజ్ అని ఉంది. సో ఫ్యూజన్ పేజ్ ఏంటంటే, ఫ్యూజన్ పేజ్ అని క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తాయి. ఇది చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది స్టార్టింగ్లో, కొంచెం నేర్చుకుంటే ఫ్రీగా ఉంటుంది. ఫ్యూజన్ పేజ్లో ఎలా అంటే, మీరు ఫోటోషాప్ కానీ వేరే ఏదైనా లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్స్ వర్క్ చేసినట్లయితే అందులో మనకి లేయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేయర్ 1లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, లేయర్ 2లో ఒక ఫోటో ఉంటుంది, లేయర్ 3లో ఏదో ఫ్లవర్ ఏదో ఉందా అనుకోండి, లేయర్ 1 లేయర్ 2 అలా ఉంటాయి. ఫ్యూజన్లో ఎలా అంటే, ఎడిట్ పేజ్లో మనం లేయర్ లాగా పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఫోటో అప్లోడ్ చేస్తాను ఇక్కడ. మళ్ళీ నేను ఇక్కడ pixels.comలోకి వెళ్తున్నాను, వెళ్ళిపోయి ఇక్కడ ఫొటోస్ పెట్టుకుంటున్నాను. ఫొటోస్ పెట్టేసుకొని, సో ఫొటోస్ ఓకే. సో ఈ ఫోటో నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ డౌన్లోడ్స్లో వెంటనే వచ్చేసింది. సో మళ్ళీ నేను ఇక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎడిట్ పేజ్లో ఉన్నాను. ఎడిట్ పేజ్ దగ్గర మాస్టర్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా అంటున్నాను అని, ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫోటోని ఇక్కడ ఓపెన్ అంటున్నాను. అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చేసి నేను ఇక్కడ పైన పెడతాను, ఇట్లా పైన పెడతాను. ఇప్పుడు చూడండి, సేమ్ అంతకుముందు మనం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో చేసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి, ఇలా ఫోటో వచ్చింది. దీనికి కావాలంటే నేను మళ్ళీ ఇక్కడ పాస్ చేసేసి దీన్ని సైజ్ తగ్గించుకోవాలంటే ఇక్కడ చేసుకోవాలి. మళ్ళీ దీని గురించి ఫర్దర్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం, మనం అక్కడికి వెళ్ళినప్పుడు చేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి నేను ఇది ఇక్కడ పెడుతున్నాను. అంటే ఇప్పుడు ఇది లేయర్ 1, అంటే వీడియో 1 అంటే మనకి ఇక్కడ వీడియో 1 అంటాం, వేరే దాంట్లో లేయర్స్ అంటాం. మామూలుగా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్లో లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 అలా ఉంటాయి. అయితే ఇది ఒక లేయర్. అయితే ఇప్పుడు మనం వేరే సాఫ్ట్వేర్లో మనం ఏం చేస్తాం, ఒక లేయర్ ఉందనుకోండి, లేయర్ మీద కొన్ని పనులు చేస్తాం. ఏం పనులు చేస్తాం? ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం, లేకుంటే సైజ్ తగ్గిస్తాం, లేకుంటే బార్డర్ పెడతాం, అట్లా డిఫరెంట్ వర్క్స్ చేస్తాం. ఓకే, ఈ ఫ్యూజన్లో ఏమంటే, ఓకే ఫస్ట్ ఫ్యూజన్ దేనికోసం అనేది నేను ఇక్కడ రాస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫ్యూజన్ అనేది ఫర్ యూ కెన్ ఎడిట్ వీడియో ఆల్సో. అది మీకు కంఫర్టబుల్గా ఉంటే అక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫర్ వీడియో ఎడిటింగ్. బట్ వద్దులేండి, అది నేను పెట్టనులేండి. ఎక్కువ వరకు ఎక్స్క్లూజివ్గా మనకి ఎందుకు వాడతాం అంటే ఫర్ మోషన్ గ్రాఫిక్స్, ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ కోసం వాడతాం. అంటే ఒక స్కైని మూవ్ అవుతున్నట్టుగా చేయడం, అంటే స్కైని క్రియేట్ చేసి, క్లౌడ్స్ను క్రియేట్ చేసి మూవ్ అవుతున్నట్టుగా చేయడం, లేకుంటే ఒక అడ్వర్టైజ్మెంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మూవ్ చేస్తూ యానిమేట్ చేయడం. ఓకే, అట్లా ఒక ఫైర్ వస్తున్నట్టుగా చేయడం, వాటిని మళ్ళీ మనకి వీడియోస్ మీద కనిపించేలా చేయడం, అట్లాంటివన్నీ కూడా మనం విజువల్ ఎఫెక్ట్స్, మోషన్ గ్రాఫిక్స్ ఈ ఫ్యూజన్ పేజ్లో చేస్తాం. అయితే ఇందులో వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఈ ఎడిట్ పేజీలో మీరు ఒకదానిపైన ఒకటి పెడితే ఇట్లా వస్తుంది, ఒకదాని పక్కన పెడితే సీన్ తర్వాత సీన్ అనేది ప్లే అవుతుంటుంది. అది బేసిక్ కాన్సెప్ట్. ఫ్యూజన్ పేజీలో ఏంటంటే, ఇక్కడ మీకు స్టార్టింగ్లో కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఇక్కడ నేను తర్వాత చెప్తాను, బట్ బ్రీఫ్ ఇస్తాను. ఇప్పుడు ఇందులో వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే, ఒక పని తర్వాత ఇంకో పని, తర్వాత ఇంకో పని, తర్వాత ఇంకో పని, అలా ఒక్కొక్క పనికి ఒక్కొక్క నోడ్ ఉంటుంది. సో ఇదేంటి, మీడియన్ 1 అని ఉంది, అంటే స్టార్టింగ్లో మనం ఏం చేసాం, ఏముంది అనేది అది. ఇది అవుట్పుట్ మీడియా, ఇది మీడియా ఇన్, మీడియన్ కాదు మీడియా ఇన్, అంటే మీడియా వచ్చినప్పుడు ఇది మీడియా అవుట్. సో మీడియా అంటే మీడియా తెచ్చుకున్నప్పుడు, మీడియా బయటికి పంపించేటప్పుడు మధ్యలో జరిగిన పనులన్నీ కూడా మనం ఇక్కడ ఇంకా కొన్ని నోడ్స్ యాడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బార్డర్ యాడ్ చేస్తాం, లేకుంటే ఒక సైజు పెంచుతాం. ప్రతి ఒక్క పనికి ఇక్కడ ఒక నోడ్ అని పెడతాం. బయట మీరు ఒక ఆర్గనైజేషన్లో పని చేస్తున్నారు అనుకోండి, మామూలుగా మీరు వర్క్ చేస్తూ వెళ్తుంటారు, కానీ మీ ఆర్గనైజేషన్లో ఒక క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది అనుకోండి. వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు చేసే ప్రతి పని డాక్యుమెంట్లో పెట్టండి,
అంటే మీకు కొన్నిసార్లు కోపం వస్తుంది, ఎందుకంటే నా పని నేను చేస్తున్నాను, నేను అదంతా పేపర్ మీద ఎందుకు రాయాలని కోపం వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఎడిటింగ్లో డైరెక్ట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు, కానీ ఫ్యూజన్లో ఏంటంటే మనం చేసే ప్రతి పనికి ఒక నోడ్ పెట్టుకొని నోడ్లో సెట్టింగ్స్ చేస్తే ప్రాపర్గా వర్క్ అయ్యి అది పర్ఫెక్ట్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అయితే ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునే వాళ్ళకి ఈ ఫ్యూజన్ పేజ్లో వర్క్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేసి దాన్ని బాగా నేర్చుకుంటే మంచిగా ఎక్సలెంట్ అవుట్పుట్తో మంచి మంచి క్రియేటివిటీతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే టైం స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి నేర్చుకుంటే తర్వాత అంత టైం స్పెండ్ చేయని అవసరం లేదు. ఫాస్ట్గా అన్నీ కూడా చేసేస్తారు. అంటే మీరు చేసిన పనికి రిపోర్ట్లన్నీ టకటక రాసినట్టుగా వర్క్ చేసిన ప్రతి వర్క్కి ఇక్కడ నోడ్ పెట్టేసేసి ఆ నోడ్లో ఏం చేయాలి, ప్రాపర్టీస్ ఏంటి అనేది చూస్తాం. సో దాని గురించి అది అడ్వాన్స్డ్ టాపిక్ కాబట్టి వీడియో ఎడిటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఎండింగ్లో సమయం ఉంటే నేను తప్పకుండా ఈ టాపిక్స్ కూడా కవర్ చేస్తాను, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ కలర్ పేజ్. కలర్ పేజ్లో ఏంటంటే మనం పెట్టిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎక్సలెంట్ అవుట్పుట్. ఒక ఫోటో కానీ వీడియో కానీ అది అంత డల్గా ఉంది, అసలు కలర్సే లేవు అనుకోండి, దాన్ని మంచి కలర్ఫుల్గా చేసేయచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ మనకి టూ థింగ్స్ ఉంటాయి, కలర్ కరెక్షన్, కలర్ గ్రేడింగ్ రెండూ చేసుకోవచ్చు. కలర్ కరెక్షన్ అంటే ఏంటంటే సరిగా లేని వీడియోలో, అంటే వీడియోలో సరిగా కలర్స్ లేవు, కలర్లు మంచిగా కనిపించే చేయడం. కలర్ గ్రేడింగ్ అంటే ఏంటంటే మూడుకు తగ్గట్టుగా, ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో హారర్ సీన్ ఉందనుకో అంత బ్లాక్గా రావాలి, ఒక రొమాంటిక్ సీన్ ఉందనుకో పింక్ కలర్ రెడ్ కలర్ అట్లా చూపిస్తారు. సో అట్లా మూడుకు బట్టి ఆ కలర్ చేంజ్ అవుతుంది, ఏది మొత్తం ఓవరాల్గా, దాన్ని కలర్ గ్రేడింగ్ అంటాం. సో అలా కలర్ కరెక్షన్స్, కలర్ గ్రేడింగ్ అన్నీ కూడా మనం ఈ పేజ్లో చేసుకుంటాం. బట్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కలర్ గ్రేడింగ్ కూడా ఇంపార్టెంట్, అది నేను కవర్ చేస్తాను తర్వాత. సో ఇక్కడ రాస్తాను ఫస్ట్. నెక్స్ట్ కలర్ పేజ్. కలర్ పేజ్లో ఫర్ కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్ అందుకోసం వాడతాం. ఓకే, నెక్స్ట్ ఏముంది చూద్దాం. ఫెయిర్ లైట్. ఫెయిర్ లైట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడగానే మీకు అర్థం కావచ్చు, ఇప్పుడు అన్నీ ఎట్లా ఉన్నాయంటే ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లాగా ఉంది కదా. సో మీరు అడాసిటీ అట్లాంటి సాఫ్ట్వేర్ చూసే ఉంటారు. ఓకే, అడోబ్ ఆడిషన్స్, అందులో మనం ఆడియో ఎడిటింగ్ చేసుకుంటాం కదా. సో అటువంటి ఆడియో ఎడిటింగ్ బాగా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో నేను ఇక్కడ రాస్తాను ఫెయిర్ లైట్, స్పెల్లింగ్ FAIR లైట్, ఫెయిర్ లైట్. సో ఫెయిర్ లైట్ పేజ్ దేనికోసం అంటే ఫర్ ఆడియో ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్, అంటే ఆడియో పోస్ట్ ప్రొడక్షన్. లాస్ట్ది డెలివర్ అని ఉంది. డెలివర్ అంటే ఏం లేదు, మీరు మామూలుగా క్యాన్వాలో కానీ ఫిల్మోరాలో కానీ ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఎక్స్పోర్ట్ నొక్కుతారు. ఎక్స్పోర్ట్ నొక్కితే ఒక వీడియో అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో అలా మనం కంప్లీట్ చేసిన వర్క్ని, వీడియోని ఒక ఫైనల్ వీడియో కింద జనరేట్ చేసుకోవడానికి ఉపయోగపడే పేజ్ డెలివరీ పేజ్. ఇందులో చాలా సెట్టింగ్స్ ఉంటాయి. అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొత్తం ఒక వీడియోని క్లిప్స్ లాగా చేశారనుకోండి, ప్రతి ఒక్క క్లిప్ కూడా సపరేట్ వీడియోలుగా కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. లేదు మొత్తం అంతా కూడా సింగిల్ వీడియో కావాలంటే సింగిల్ వీడియో కూడా చేసుకోవచ్చు. అదొక మంచి ఫీచర్, నాకు నచ్చిన ఫీచర్. ఓకే, సో డెలివర్ పేజ్ ఫర్ ఎక్స్పోర్టింగ్ వీడియో, ఫర్ ఎక్స్పోర్టింగ్ మీడియా. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఇలా మనం ఇంటర్ఫేస్ అంతా కూడా ప్రాపర్గా ఇలా డివిజన్స్ అన్ని డివైడ్ చేస్తే కనుక మనకు ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఈరోజు క్లాస్లో మెయిన్గా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో రేపు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ పేజ్లోకి ఒక్కొక్కసారి వెళ్ళి బేసిక్గా టచ్ చేయండి. అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేయండి, అక్కడ ఏమేమి టూల్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి, మీకు కొంత అవగాహన అనేది వస్తుంది. బట్ ఈ ఇంటర్ఫేస్ ఇలా తెలిస్తేనే మీరు ముందుకు వెళ్తారు. అసలు ఇంటర్ఫేస్ సరిగా తెలియదు అనుకో, అంటే మనం ఒక కొత్తింటికి వెళ్ళాము, కొత్తింట్లో ఫస్ట్ ఏ రూమ్లో ఏముంది ఏ రూమ్లో చూసుకుంటే కదా మనం అంత బాగా ఇంట్లో మంచిగా అన్ని వర్క్ చేసుకునేది. అలా కాకుండా ఒక రూమ్లో ఉంటే పక్క రూమ్లో ఏమవుతుందో తెలియదు. సో ఇది కూడా అంతే, మీరు స్టార్టింగ్లో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అంతా కూడా
ఎక్స్ప్లోర్ చేయండి. రేపటి క్లాస్లో మనం ఫస్ట్ వీడియో ఎడిటింగ్ ప్రాజెక్ట్ అనేది డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకొక 15 మినిట్స్ టైం ఉంది క్లాస్ ఎండ్ చేయడానికి. సో ఇప్పుడు నేను అంటే ఇది ఒక టాపిక్ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం సేపు అంటే చూద్దాం, మీ దగ్గర మీకు చాలా డౌట్స్ ఉంటే కొంచెం టైం పట్టచ్చు, లేట్ అయినా పర్వాలేదు. నాకు డౌట్స్ క్లారిఫికేషన్ తొందరగా అయిపోయింది. డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే ఇంకొక 5-10 మినిట్స్ టైం ఉంటే గనక నేను నెక్స్ట్ టాపిక్ అంటే ఒక వీడియోని ఎడిటింగ్ ఎలా స్టార్ట్ చేయడం ఈరోజే చెప్తాను. బట్ చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు డౌట్స్ అడగడానికి. సో వాళ్ళతో మాట్లాడాక ప్లస్ దీనికి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు. చిన్న చిన్నవి అయితే నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను, పెద్దవైతే ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ వచ్చే క్లాస్లో అవి మీకు నేను చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఇన్స్టాలేషన్ రిలేటెడ్ కానీ అట్లా ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం. నేను పిలుస్తాను 1 by 1, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. మోహన్ గారు చాలాసేపటి నుంచి హ్యాండ్ రైజ్ చేశారు, ఓపికగా చూస్తున్నారు, మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే. ఈ సాఫ్ట్వేర్ ని పెన్ డ్రైవ్ లో కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో చేసుకుని ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఓకే, చూడండి ఇప్పుడు మీరు అలా చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకే, కాకపోతే మీకు తర్వాత వర్క్ చేసేటప్పుడు మామూలుగా ఇంటర్నెట్ అనేది అవసరం ఉంటుంది. అప్పుడు మీకు మొబైల్ డేటా ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్, పని చేస్తుంది. ఒక పని చేయండి, మీ దగ్గర జనరల్గా నేను చెప్పేది ఏంటంటే అందరికీ వైఫై ఉండకపోవచ్చు, మొబైల్ డేటా వాడుతున్నారు. ఓ మొబైల్ డేటాలో 1.5 GB 2 GB అట్లా వస్తుంది, అది సరిపోవట్లేదు. ఓకే, సో కాబట్టి ఏం చేస్తారంటే మీకు ఎక్కడైతే ఇంటర్నెట్ బాగా పనిచేస్తుందో లేదంటే ఇంటర్నెట్ సెంటర్లో నుంచి పెన్ డ్రైవ్లో తెచ్చుకొని ఇంటర్నెట్ అది ఇన్స్టాల్ చేసుకోండి, అవుతుంది, బాగానే అవుతుంది. ఓకే, చేసుకోవచ్చు అండి. అంటే ఇన్స్టాల్ చేసుకోకుండా పెన్ డ్రైవ్ లో నుంచి సిస్టమ్ లో చేయడానికి ఉండదా? అలా ఉండదండి. యాక్చువల్గా మీరు సాఫ్ట్వేర్ ఇక్కడ చూడండి, నేను నిన్న చూపించాను కదా, ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంది, నేను అది చూపిస్తాను మళ్ళీ మీకు. సో మీకు ఇక్కడ చూసినట్లయితే సో ఇలా ఫోల్డర్ మీకు పెన్ డ్రైవ్లో వేసిస్తారు ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు. మీరు తెచ్చుకున్న తర్వాత అది పెన్ డ్రైవ్లోనే ఉంచండి, నో ఇష్యూస్. రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఇన్స్టాల్ అనండి. అక్కడ వచ్చే సెట్టింగ్స్ మీరు నెక్స్ట్ అనుకుంటూ వెళ్ళండి. అది ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే అక్కడనే చేసుకోండి రండి, ఇంటర్నెట్ సెంటర్లోనూ కంప్యూటర్ షాప్ చేసుకోండి, వాళ్ళు మంచిగా చేసేస్తారు. అయితే నాకు 100 MB స్పీడ్తో ఇంటర్నెట్ ఉంది ఇక్కడ లోకల్లో, నాకు నాకు ల్యాప్టాప్ ఉంది, మీరు చెప్పిన వరకు అన్టైటిల్ దాకా వచ్చాను. చేసుకున్నారు, ఓకే రైట్, ఇంకేం ప్రాబ్లం లేదు. ఓకే, అంటే ఈ చేసిన దానికి ఈ 2.3 GB ఎంతో ఉంది ఇది. అవును అవును, అది పెన్డ్రైవ్లో వేసుకుంటే సిస్టమ్ లో సేవ్ అవుతుంది కదా అని అవుతుంది అడిగాను. అలా కుదరదండి, అది అక్కడే ఉండాలి, సి డ్రైవ్లోనే ఉండాలి, సి డ్రైవ్లోనే ఉండాలి. అయితే ఇందాక చెప్పిన సజెషన్ అనేది ఎవరికైతే ఇంటర్నెట్ లేదో వాళ్ళకి పనికి వస్తుంది. ఓకే, ఓకే సరే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పిలుస్తాను, ఒక్క నిమిషం లిస్ట్ చూస్తున్నాను. కిరణ్మయి గారు చెప్పండి. హాయ్ సార్, నాకు మీరు చెప్పిన ఫిక్స్డ్ ప్లే హెడ్ అంత క్లియర్గా అర్థం కాలే. అంటే రిమూవ్ చేసేమన్నారు కానీ అసలు ఆ పర్పస్ అనేది అర్థం కాలేదు. ఓకే, చెప్తాను ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఎడిట్ పేజ్లో ఉంటే నాకు అట్లాంటి ఫిక్స్డ్ ప్లే హెడ్ అది ఉండదు, ప్రాబ్లం ఉండదు. మనం ఇక్కడ కట్ పేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మామూలుగా ఎవరైనా మీరందరూ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం కట్ పేజ్లోకి వచ్చి మీరు ఏదైనా ఒక మీడియాని మీరు ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు ప్లే చేస్తే ఇట్లా ఉంటుంది. ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి, ఇది ప్లే బటన్. ఓకే, సో ప్లే చేస్తున్నాను, కొంచెం అది స్లోగా ప్లే అవుతుంది, రెండర్ అవుతున్నట్టుంది. ఓకే, సో ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్లే హెడ్ కదలట్లేదు, చూసారా, ఫిక్స్డ్గా ఉంది. దీన్ని ఏమంటామంటే ఫిక్స్డ్ ప్లే హెడ్ లేఅవుట్ అంటాం, అది ఫిక్స్డ్ ప్లే హెడ్ అంతే. ఇక్కడ మళ్ళీ నేను ఒకసారి ఇది పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా మనము అంతకుముందు నేర్చుకున్న సాఫ్ట్వేర్స్లో కానీ ఎందులోనైనా జనరల్గా ఎలా ఉంటుందంటే ప్లే హెడ్ను నేను ఇలా మూవ్ చేస్తే నేను పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ 1 minute దగ్గరికి వెళ్ళాలనుకోండి, నేను ఇలా వెళ్తాను. ఈ 1 minute దగ్గరికి వెళ్తే నేను 1 minute సీన్ అనేది నేను ఇక్కడ చూడొచ్చు. ఓకే,
కానీ ఇక్కడ ఇది కదలదు. వీడియోని 1 మినిట్ దగ్గరికి ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఎలా తెలుస్తుందంటే మీకు ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ పైన చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నారు అనేది. ఓకే, సో అదే అయితే ఈ లేఅవుట్ అనేది అందరికీ కంఫర్టబుల్గా ఉండదు, నాకు కూడా కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో ఉన్న ఫిక్స్డ్ ప్లేఅవుట్ అనేది ప్లే హెడ్ అనేది టిక్ తీసేసాను. తీసేస్తే ఏమవుతుంది, నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇక వీడియోని మూవ్ చేయని అవసరం లేదు, ప్లే హెడ్ని మూవ్ చేస్తే సరిపోతుంది. ఇట్లా ఇప్పుడు 1 మినిట్ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడ ఇలా వెళ్తాను, అట్లా. అది డిఫరెన్స్ అండి. అది అర్థమైంది సార్. యాక్చువల్లీ వాట్ ఈస్ ద పర్పస్ అనేది డౌట్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు దీంట్లో ఒక పర్పస్ ఉంటుంది కదా, వైదే ఫిక్స్డ్ ప్లే హెడ్ అనేది పెట్టడానికి గల పర్టిక్యులర్ రీజన్ ఏమన్నా ఉందా? ఇదైతే మామూలుగా మనం మూవ్ చేస్తాం, ఇదంతా వేరే సాఫ్ట్వేర్ లో అన్నిట్లో కూడా ఉండింది. బట్ యాక్చువల్లీ ఇందులో ఆ పర్టిక్యులర్ గా అసలు అది పెట్టడానికి ఉన్న పర్పస్ ఏంటి అనేది డౌట్. యాక్చువల్గా అది వచ్చేసి చూడండి, అంటే కొంతమందికి అలా వర్క్ చేసే అలవాటు ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, అది పర్సనల్ ప్రిఫరెన్స్ అంతే. ఓకే, సో మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా మీరు మార్చుకోండి. ఓకే అండి, జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ వీడియో మూవ్ అవుతుంది, ఇక్కడ ప్లే హెడ్ మూవ్ అవుతుంది, ఇందులో ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే. ఓకే ఓకే అండి, నెక్స్ట్. ఓకే అండి, ప్రియాంక గారు చెప్పండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి ప్రియాంక గారు. ఓకే, బిజీగా ఉన్నట్టున్నారు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు చెప్పిన మీ ప్లే హెడ్ని మనం మూవ్ చేయడానికి ఆప్షన్ ఒకటి చెప్పారు, అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా సార్? అది మన సిస్టంలో కనిపించట్లేదు అనుకుంటా, ఒకసారి మీకు షో చేయమంటారా? ఓకే ఓకే ఓకే, సో నేను ఇక్కడ స్టాప్ షేర్ చేస్తాను, మీరు షేర్ చేయండి. ఒక్క నిమిషం అండి, అంతకంటే ముందు నేను ఇక్కడ మీకు పర్మిషన్ ఇవ్వాలి. సో మీకు సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇప్పుడు వారు షేర్ చేసి చూపించినట్లుగా మీరు ఎవరైనా కూడా సిస్టంలో స్క్రీన్ అనేది షేర్ చేయొచ్చు. ఒకవేళ మీరు మొబైల్ నుంచి అటెండ్ అవుతున్నట్లయితే డైరెక్ట్గా ఇలా చూపించవచ్చు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటండి? మీరు చూపించిన ఇప్పుడు మనం ఈ ప్లే హెడ్ అనేది మూవ్ చేయాలంటే మనం ఏ ఆప్షన్ లోకి వెళ్ళి మన దాన్ని? సో ఫస్ట్ మీరు ఏ పేజ్ లో ఉన్నారు చూసుకోండి. మీరు ఇక్కడ ఏ పేజ్ లో ఉన్నారు? కట్ పేజ్ లోనా, ఎడిట్ పేజ్ లోనా? కట్ పేజ్ లోనే ఉన్నాను, మీరు చెప్పిన కట్. ఓకే ఓకే, కట్ పేజ్ లో. ఓకే, సో అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు అక్కడ ఆ టిక్ మార్క్ ఉంది కదా, కొంచెం కిందికి రండి, కొంచెం కిందికి, అక్కడ క్లిక్ చేయండి. టైమ్ లైన్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటుంది, ఫిక్స్డ్ ప్లే హెడ్ అని ఉంది కింద చూడండి, అదే అదే. సో అది తీసేయండి, తీసేస్తే మీకు ప్లే హెడ్ను ఫిక్స్ కాకుండా మూవ్ చేసుకోవచ్చు అంతే. ఓకే అండి, ఇది నేను మీరు ఇక్కడ ఉన్నట్టు మీకు ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేశారు అనిపించింది. ఈ ఆప్షన్స్ దాని కింద ఉంది, దాని కింద ఉంది, ఇక్కడ ఈ రైట్ బటన్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, సరే అండి, నేను పిన్ తీసేస్తున్నాను. అయిపోయింది కదా డౌట్? ఓకే అండి, ఓకే ఓకే అండి. సో నెక్స్ట్ సునీత గారు మాట్లాడండి. లాస్ట్ లో మీరు చెప్పారు కదా ఎక్స్పోర్టింగ్ మీడియా అని, అది ఒకసారి చెప్తారా? ఓకే, సో ఇక్కడ డెలివర్. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేయలేదు కదా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు, మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, సో ఇక్కడ డెలివర్ పేజ్లో ఏంటంటే, సో జస్ట్ బ్రీఫ్ ఇస్తాను, ఎవరైనా ఫైనల్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్విక్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే మనకు జస్ట్ ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి జనరల్గా అందరూ వాడే సెట్టింగ్స్తో ఇలా వస్తుంది. సో మనము ఒక యూట్యూబ్కి వీడియో ఎక్స్పోర్ట్ చేయాలంటే జనరల్గా మీరు ఇక్కడ ఫస్ట్ పేరు పెట్టండి, లొకేషన్ అంటే మీరు బ్రౌజ్ అని క్లిక్ చేసి ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు అని ఇక్కడ లొకేషన్ పెట్టుకోండి, డి డ్రైవ్లోనో ఈ డ్రైవ్లోనో ఎక్కడ అనేది. దాని తర్వాత ఇక్కడ సింగిల్ క్లిప్పా ఇండివిజువల్ క్లిప్సా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడిట్ చేసేటప్పుడు ఒక ఫుల్ వీడియోని 4 పార్ట్స్గా చేశారు, కట్ చేశారు, ఆ 4 క్లిప్స్ కూడా సపరేట్గా కావాలంటే చేసుకోవచ్చు. అప్పుడు ఇండివిజువల్ క్లిప్స్ పెట్టండి, లేదంటే సింగిల్ క్లిప్ పెట్టండి. బట్ జనరల్గా మనం సింగిల్ క్లిప్పే పెట్టుకుంటాం. ఓకే, బట్ కొన్ని సందర్భాల్లో మనకు అవసరం ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్లాస్ వీడియో రికార్డ్ చేసుకున్నాను అనుకోండి, నేను ఏం చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్కి ఒక టాపిక్ దగ్గర ఒక స్ప్లిట్ చేస్తాను, ఇంకో టాపిక్ దగ్గర స్ప్లిట్ చేస్తాను. అలా కొన్ని జనరల్ డిస్కస్ ఉంటే అవి డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు 4 టాపిక్స్ చెప్పాను అనుకోండి, 4 టాపిక్స్ను నేను ఇక్కడ ఇండివిజువల్ క్లిప్స్ పెట్టేసుకొని నేను కావాలంటే దానికి మళ్ళీ తర్వాత thumbnail అది యాడ్ చేసుకొని యూట్యూబ్లో పబ్లిష్ చేసుకుంటాను. అలా అటువంటి పర్పస్ కోసం కూడా మనం ఈ ఇండివిజువల్ క్లిప్స్ అనేది మనకు యూజ్ అవుతాయి. బట్ మోస్ట్లీ సింగిల్ క్లిప్ ఓకే. ఇక్కడ చూడండి వీడియో ఆడియో ఫైల్. చూడండి వీడియోలో మనకి ఈ సెట్టింగ్స్ ఉంటాయి. ఏంటంటే క్విక్ టైం అనేది పెట్టకండి. క్విక్ టైం పెడితే ఏంటంటే అది జనరల్గా క్విక్ టైం అంటే మనకి యాపిల్ కంప్యూటర్లో కానీ యాపిల్ డివైసెస్లో మనం స్టాండర్డ్గా వాడే హై క్వాలిటీ వీడియో ఫార్మాట్. బట్ జనరల్గా మనకి MP4 పెడితే సరిపోతుంది. సో మీరందరూ కూడా MP4 పెట్టుకోండి. బట్ ఇంకా బెటర్ క్వాలిటీ కావాలి అనుకుంటే మీరు యాపిల్ కంప్యూటర్ కనుక వాడుతున్నట్లయితే క్విక్ టైం ఓకే. సో MP4 సరిపోతుంది జనరల్గా. ఇది వచ్చేసి H.264 కామన్గా వాడేది ఇదే పెట్టండి. ఓకే, ఇది కొడాక్ అంటాం. ఎన్కోడర్ ఇదంతా ఆటో ఉంచండి. ఇక్కడ ఏం చేస్తాం, రెసల్యూషన్ అంటే చూడండి ఇక్కడ 1920x1080 HD అంటే ఇది ఒక HD వీడియో తయారవుతుంది. స్టాండర్డ్గా యూట్యూబ్కి ఇది సరిపోతుంది HD వీడియో. మీకు ఇంకా ఎక్కువ క్వాలిటీ కావాలంటే దీనికంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, అల్ట్రా HD పెట్టుకోవచ్చు. బట్ ఫైల్ సైజ్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఇంకా తక్కువ కావాలి ఫైల్ సైజ్ అనుకుంటే మీరు ఈ 1280x720 HD 720 పిక్సెల్ ఇది కూడా పెట్టుకోవచ్చు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇది కానీ ఇది HD, ఇది స్టాండర్డ్ HD అంటాం, ఇది సరిపోతుంది. అంతకంటే తక్కువ లేదు అసలు ఇందులో, ఎందుకంటే ఇది హై క్వాలిటీ వీడియో కదా, లేదు ఇందులో. ఓకే, ఫ్రేమ్ రేట్ 24 ఉంది. సో అది అలా ఉంచండి, నో ఇష్యూస్. బట్ జనరల్గా మనం 30 పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు వచ్చినప్పుడు మీరు కావాలంటే 30 పెట్టుకోవచ్చు. బట్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో మీరు అది నేను మళ్ళీ తర్వాత చెప్తాను, ఎంత ఉందో అంతే పెట్టండి. 24 పెట్టినా ఓకే. క్వాలిటీ బెస్ట్ ఓకే అలా ఉంచండి. మీకు కనుక ఫైల్ సైజ్ తక్కువ కావాలంటే మీరు తగ్గించి చూడండి, హై కానీ మీడియం కానీ లో కానీ లీస్ట్ కానీ. ఓకే, సైజ్ లిమిట్ ఏమైనా కావాలంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ నేను అదేం పెట్టట్లేదు. ఎన్కోడింగ్ ప్రొఫైల్ ఆటో పెట్టండి, ఎనేబుల్. ఇంకా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంకా కొన్ని ఉంటాయి, బట్ ఇవన్నీ కూడా టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. సబ్ టైటిల్ సెట్టింగ్స్ కూడా నేను దీని గురించి తర్వాత చెప్తాను సందర్భం వచ్చినప్పుడు. మీ దగ్గర సబ్ టైటిల్స్ ఫైల్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్విక్ ఎక్స్పోర్ట్లో చేసుకోండి, సరిపోతుంది. ఇది కొడితే ఏంటంటే అవే డైరెక్ట్గా మీ ఇక్కడ H.264 సెట్టింగ్స్తో వస్తాయి అంతే. సో మళ్ళీ సేమ్ అవే కొంచెం వేరుగా కనిపిస్తుంది. ఓకే, ఇవి ఇంకా ఫర్దర్గా ఇవి ఏంటంటే మీరు పర్టికులర్గా ఒక ఫైల్ని డౌన్లోడ్ అంటే మీ కంప్యూటర్లో నుంచి డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే అది అడుగుతుంది ఏమేమి డీటెయిల్స్ అవన్నీ కూడా మీరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత యాడ్ టు రెంటర్కి అయిన తర్వాత ఇది కనెక్ట్ కావాల్సి ఉంటుంది. మీ యూట్యూబ్ ఛానల్ది యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఇక్కడే లాగిన్ అయిపోతే ఈ సాఫ్ట్వేర్ నుంచి డైరెక్ట్గా మీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళిపోతుంది అలా. కానీ అది మీ ఇష్టం, మీరు అలా చేసుకోవచ్చు. మిగతావి అంతగా మీకు కావాలనుకున్నప్పుడు మీరు చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రీమియర్ XML ఏంటంటే ఇందులో డిజైన్ చేసిన ఫైల్ని అడోబీ ప్రీమియర్ ప్రోలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఫర్దర్గా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రీమియర్ XML అనేది చేసుకోండి. మరి ఇందులో డిజైన్ చేసినవి మీరు యాపిల్ కంప్యూటర్లో ఫైనల్ కట్ ప్రో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫైనల్ కట్ ప్రో సెలెక్ట్ చేసుకోండి. అట్లా మీరు స్టాండర్డ్గా మనకి కనిపించే సాఫ్ట్వేర్స్ ఇక్కడ ఉన్నాయి. అవిడ్ AF, డ్రాప్ బాక్స్ అంటే అది క్లౌడ్ స్టోరేజ్, టిక్టాక్, విమియో, యూట్యూబ్, దేనికి కావాలంటే చేసుకోండి. బట్ జనరల్గా మనం చేసేది క్విక్ ఎక్స్పోర్ట్లో చేసుకుంటే సరిపోతుంది. ఇదండి, అర్థమైందా అండి? సార్ అర్థమైంది సార్, కానీ కొంచెం చిన్న టెర్మినాలజీస్ ఉన్నాయి కదా, మళ్ళీ కవర్ చేసుకుందాం. మళ్ళీ వచ్చే క్లాస్లో నోట్స్లో కూడా ఉంటుంది. ఓకే, బట్ జనరల్గా మీరు ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే MP4 ఫార్మాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. H.264 ఇది పెట్టండి. సైజు 1920x1080 ఇది పెట్టండి, ఇది HD వస్తుంది. తగ్గించుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అయినటువంటి ఇది పెట్టండి అంతే. ఇంకా మిగతా అంతా కూడా ఇంపార్టెంట్ కాదు. 24 ఫ్రేమ్స్ కానీ 30 ఫ్రేమ్స్ కానీ పెట్టండి. బట్ మీరు ఇందాక టర్మినాలజీ అన్నారు కదా, టర్మినాలజీ ఎప్పుడు అర్థమవుతుందంటే
ఇంకా వచ్చే క్లాసెస్లో నేను ప్రతి ఒక్క టాపిక్ గురించి డీటెయిల్గా థియరీ ఇస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు మంచి అవగాహన అనేది వస్తుంది. ఓకే, అంతవరకు ఈ సెట్టింగ్స్తో మేనేజ్ చేసుకోండి. ఓకే అండి, ఓకే సార్. సరే. ఆ నోట్స్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు స్టడీ చేయండి. థియరిటికల్గా బాగా అర్థమవుతుంది. నేను నోట్స్ పెడతాను. ఓకే సార్. సార్ ఇంకొకటి సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మోషన్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, గ్రాఫిక్స్ అంటే ఏంటి, యానిమేషన్ అంటే ఈ మూడింటికి అసలు క్లారిటీ రావట్లేదు సార్ నాకు. ఓకే ఓకే, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. చూడండి, అదే సార్. ఇక్కడ మీరు క్యాన్వా ఓపెన్ చేశారంటే, క్యాన్వా నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, క్యాన్వా నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సార్. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోస్టర్ ఓపెన్ చేస్తాను. పోస్టర్ లేకపోతే బ్యానర్ అని కొడతాను. బ్యానర్ అని కొట్టాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా మూమెంట్ ఉందా? లేదు. ఇక్కడ మూమెంట్ ఉందా? ఏం లేదు. యానిమేషన్ ఏం లేదు. ఇట్లా చేసే వాటిని గ్రాఫిక్స్ అంటాం. ఓకే, గ్రాఫిక్స్ అంటాం. ఓకే, సో ఇది గ్రాఫిక్స్. ఇప్పుడు నెక్స్ట్ మోషన్ గ్రాఫిక్స్కి వెళ్దాం. మోషన్ గ్రాఫిక్స్లో ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్లో వీడియో చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకి మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది, వెనకాల అవి ఉన్నాయి, ఏది గ్రాఫిక్స్ అవన్నీ ఉన్నాయి, అవి కదలడం. ప్లస్ ఈ బల్బ్ ఉంది, బల్బు ఇట్లా ఉండకుండా ఇవన్నీ కూడా సైడ్ నుంచి ఇలా యానిమేట్ అవుతూ రావడం, తర్వాత టెక్స్ట్ రావడం, దాన్ని మోషన్ గ్రాఫిక్స్ అంటాం. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, గ్రాఫిక్స్ అంటే స్టిల్ ఇమేజ్, దానికి కదలిక యాడ్ చేస్తే మోషన్ గ్రాఫిక్స్. క్లియర్గా ఉందా? ఎగ్జాంపుల్కి మీరు ఒక్కసారి ఇక్కడ యూట్యూబ్లో చూసినట్లయితే మోషన్ గ్రాఫిక్స్ వీడియో అని కొట్టామంటే మనకి ఇక్కడ వస్తాయి. చూడండి, ఇది బాటిల్ ఇక్కడ ఉండదు, పడుతుంది, చూసారా? మోషన్ ఉంది అక్కడ. మామూలుగా మనకి అడ్వర్టైజ్మెంట్లో ఓన్లీ బాటిల్ ఉంటుంది అంతే, ఇలా ఉంటుంది. ఇది గ్రాఫిక్స్, ప్లే చేస్తే మోషన్ గ్రాఫిక్స్ అంతే. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. అంటే నేను ఇక్కడ నోట్స్ పెట్టాను కదా, ఇక్కడ మీకు నోట్స్లో కూడా పెట్టాను ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే, ఒక వీడియో ఉంది, నార్మల్గా షూట్ చేశారు, అతను ఒక నైఫ్ పట్టుకున్నాడు, నైఫ్ ఇలా ఇలా అన్నప్పుడు చుట్టూ మంటలు రావడం అట్లాంటివి. లేకుంటే గన్ ఉంది, ఆ గన్ను జస్ట్ ఇలా అన్నాడు అంతే, అక్కడ ఫైర్ ఏమి ఉండదు, ఆ ఫైర్ యాడ్ చేయడం. లేకుంటే ఒక మంచి సీనరీ ఉంది, అక్కడ వర్షం పడట్లేదు కానీ వర్షం పడేటట్లు చేయడం, క్లౌడ్స్ మూవ్ అయ్యేటట్టు చేయడం. అంటే ఒక నార్మల్ వీడియోకి ఒక ఎఫెక్ట్ యాడ్ చేయడం, దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ అంటాం. సో అవి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా అంతే కదా, మొత్తం క్లియర్ అయిపోయిందా డౌట్? ఇప్పుడు క్లియర్ అయింది సార్. ఓకే ఓకే, రైట్, మంచి డౌట్ అడిగారు. ఇవన్నీ కూడా వీడియో ఎడిటింగ్లో తెలుసుండాలి, తెలుసుంటేనే ముందుకు వెళ్తాం. అయితే ఇవన్నీ చేసే వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ ప్రొఫెషన్ అనేది ఉంటుంది. గ్రాఫిక్ డిజైనర్, మోషన్ గ్రాఫిక్ డిజైనర్, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్, ఇవన్నీ చూసుకునే వాళ్ళని ఆర్ట్ డైరెక్టర్, అట్లా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకొకటి నేను కవర్ చేయలేదు, క్యారెక్టర్ యానిమేషన్ అని ఉంటుంది. అదేంటంటే మీరు చూసే కార్టూన్ బొమ్మలు అవన్నీ కూడా చేస్తారు, కానీ ఇందులో కంటే అడోబీ క్యారెక్టర్ యానిమేట్లో బాగా చేసుకోవచ్చు. అది దాని క్యారెక్టర్ యానిమేటర్ అనే జాబ్ ఉంటుంది దానికి. ఓకే, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చా? ఏంటండి? బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేయొచ్చా సార్ దీంట్లో? చేయొచ్చండి. మనకి గ్రీన్ స్క్రీన్ ఉన్నా కానీ, గ్రీన్ స్క్రీన్ లేకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. చాలా మంచి టూల్స్ ఉంటాయి, నేను వచ్చే క్లాస్లో కవర్ చేస్తాను. ఈవెన్ వీడియోకైనా ఫోటోకైనా చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే సార్. ఎవరండి? చెప్పండి. .com లో మీరు వీడియోస్ అవి వస్తాయి అన్నారు కదా, అది రావట్లేదు సార్, నాకు అర్థం కాలేదు. ఎక్కడండి? pixels.com లో నుంచి తీసుకోమన్నారు కదా మీరు వీడియోస్, అది ఓకే, చూపిస్తాను, ఒక్క నిమిషం. సో మీరు ఇక్కడ pixels.com వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫోటోస్ అని ఉంటుంది, ఫోటోస్ కింద వీడియోస్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా రాలేదు సార్, నాకు వేరే వచ్చింది. అంటే మీరు వెబ్సైట్ రాంగ్ స్పెల్లింగ్ పెట్టారేమో. చూడండి, pexels.com. ఓకే ఓకే ఓకే.
పిఐ కొట్టామనుకోండి ఏదో వెబ్సైట్ వస్తుంది. అదే సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు ఒక వీడియో ఉందనుకోండి, లాంగ్ లెంత్ వీడియో ఉంటే దాన్ని చిన్న చిన్న వీడియోస్ గా చేసుకోవచ్చా? స్మాల్ వీడియోస్ లాగా, లైక్ 1 minute ఇప్పుడు షార్ట్స్ వీడియోస్ చేసుకోవచ్చు. సో అది ప్రొసీజర్ ఉంటుంది. నేను వచ్చే క్లాస్ దాన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కి కట్ చేసుకోవచ్చు. దానికి ప్రొసీజర్ ఉంటుంది. నేను వచ్చే క్లాస్ లో కవర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంటే మనకి ఇందులో ఉన్న టూల్స్, ఫీచర్స్ నేర్చుకునే సమయంలో మీకు ఆ వర్క్ ఫ్లో కూడా వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా ఒక 1 వీక్ చూడండి, 1 వీక్ లోపల మీకు క్లాస్ ఎండింగ్లో కనుక ఆ టాపిక్ కనుక రాకుంటే ఒక్కసారి నాకు గుర్తు చేస్తే నేను దాన్ని ప్రయారిటైజ్ చేసి మీకు చెప్తాను. ఓకే అండి, బట్ మోస్ట్లీ కవర్ అవుతుంది. సునీత గారు, అయిపోయాయి డౌట్స్ మీకు? నెక్స్ట్కి వెళ్దామా? సార్ అయిపోయాయి సార్. ఓకే, రైట్. వైష్ణవి గారు చెప్పండి. నేను మధ్యలో ఆగిపోయాను. నాది షేర్ చేయమంటారా వీడియో? చేయండి. స్క్రీన్ షేర్ చేస్తారా? ఓకే, నేను స్టాప్ షేర్ చేస్తాను, తర్వాత మీరు చూపించండి. ఒక్క నిమిషం ఏంటండి? ఓకే, ఒక్క నిమిషం. నేను స్టాప్ షేర్ అన్నాను. సో మీరు స్క్రీన్ చూపిస్తే నేను పిన్ చేస్తాను, నాకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు మాట్లాడుతూ చెప్పినా కానీ మీ స్క్రీన్ అనేది పెద్దగా కనిపిస్తుంది. వైష్ణవి గారా మాట్లాడేది? ఓకే, పిన్ చేస్తున్నాను. ఓకే, చెప్పండి. చాలా దగ్గరగా ఉంది కెమెరా, కొంచెం దూరం పెట్టండి. అసలు నాకేం కనబడట్లేదు. అది మీరు కెమెరా తిప్పాలనుకుంటా. బ్లర్గా ఉంది, అసలు ఏమి కనబడట్లేదండి. అది క్వాలిటీ లేదు అసలు. చదవండి, అక్కడ ఏం ప్రాబ్లం ఉంది? ఓకే, చూడండి. దీనికి కామన్ ప్రాబ్లం ఏంటంటే మీ సిస్టంలో గ్రాఫిక్స్ కార్డు మోస్ట్లీ అది సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో మీకు హార్డ్వేర్ అంతగా కొంచెం ఐడియా లేకుంటే మీరు ఏం చేస్తారంటే, ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేకుంటే కంప్యూటర్ షాప్ తీసుకెళ్ళిపోయి ఎన్విడియా మినిమం 2 GB హార్డ్ డిస్క్ పెట్టుకుంటే మీకు 4,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. సో అది పెడతారు. అది పెడితే దానికి సంబంధించిన డ్రైవర్స్ కూడా వాళ్ళే చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. లేదు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేసుకోలేను అని మీరు అనుకుంటే కనుక నేను వాట్సాప్లో ఇది వదిలేసేయండి. ఇది 16 వెర్షన్ పెట్టాను. అదొక్కసారి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. 16 కూడా పని చేయకుంటే ఇంకా డెవిన్సీ వద్దు. నేను వేరే సాఫ్ట్వేర్ చెప్పాను, VSDC అని చెప్పాను. అది ఒకసారి ట్రై చేద్దురు. ఓకే అండి, తర్వాత ఆలోచించుకొని నాకు వాట్సాప్లో టచ్లో ఉండండి. ఏం చేస్తున్నారు, ప్రోగ్రెస్ ఎలా ఉంది, అప్గ్రేడ్ చేసుకుంటున్నారా లేదా అనేది నాకు మళ్ళీ చెప్పండి తర్వాత. ఓకే అండి, సరే. నెక్స్ట్ సార్ ఎవరండి మాట్లాడండి? సార్ ప్రసూనైసియస్ సార్, చెప్పండి. ఈరోజు మీరు చెప్పిన క్లాస్లో ఇంటర్ఫేస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునండి, నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్, అవునండి. సో ఇంటర్ఫేస్ చెప్పాను, ప్లస్ మెయిన్గా ఇంటర్ఫేస్ అనే టాపిక్ చెప్పానండి. అందులో మళ్ళీ మనకు ఇంటర్ఫేస్ని ఎన్ని పార్ట్స్గా విడగొట్టచ్చు, దాని పర్పస్ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ రాశాను. ఎస్ సార్. సార్ ఇప్పుడు రేపటి క్లాస్కి ముందర ఈ ఇంటర్ఫేస్ని జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసి అక్వైంటెన్స్ తీసుకుంటే సరిపోతుందా, ఆర్ లిటిల్ ప్రాక్టీస్ చేయడానికి ఎలా ప్రొసీడ్? ఓకే, చెప్తాను. సో మీరు ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక ప్రాజెక్ట్ విండో ఇట్లా వస్తుంది. ఇప్పుడు నా సిస్టంలో మీకు ఎలా కనిపిస్తుంది, మామూలుగా నేను ఒకటి మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాను, ఇది క్రియేట్ అంటున్నాను. సో మీకు ఇలా వస్తుంది, డైరెక్ట్ కట్ పేజ్లో మీకు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే, ఈ మీడియా పూల్లో రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ మీడియా అనండి. ఇంపోర్ట్ మీడియా అన్న తర్వాత మీ కంప్యూటర్లో ఏమైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే అవి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. ఓపెన్ అంటే మీకు ఇలా వస్తుంది, డోంట్ చేంజ్ అనండి. డోంట్ చేంజ్ అనాలి. ఇక్కడి వరకు ఏం చేసాం, మనం మీడియాని తెచ్చుకున్నాం. సో ఈ మీడియాని
ఇప్పుడు ఇలా డ్రాగ్ చేసి ఇలా స్టార్టింగ్ పొజిషన్లో పెట్టండి. ఓకే, సో స్టార్టింగ్ పొజిషన్లో పెట్టాక ఈ ప్లే హెడ్ని మూవ్ చేస్తూ ఇలా కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి ఎలా పని చేయాలి. అంటే ఇప్పుడు ఒక వెహికల్ తీసుకున్నారనుకోండి, డ్రైవింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తారో అలా ఒక్కొక్క టూల్ని కొంచెం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అయితే ఇప్పుడు ఇక్కడ వరకు చేశారు కదా, మామూలుగా మీరు ఎక్స్ప్లోర్ చేస్తుండే ఫైల్లో ఏముంది, ఎడిట్లో ఏముంది, ఇలా ఒకసారి చూడండి. మీకు అర్థం కొంతవరకు అర్థమైన టెర్మినాలజీలోనే ఉంటాయి, బట్ ఫర్దర్గా మనం వచ్చే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీడియా పేజీకి వెళ్ళండి, కట్ పేజ్కి వెళ్ళండి, ఎడిట్ పేజ్లోకి వెళ్ళండి, ఫ్యూజన్, కలర్, ఫెయిర్ లైట్, డెలివర్. సో ఇలా ఒక్కొక్క పేజ్కి మూవ్ అవుతూ ప్రతి పేజ్లో ఉన్న ఆప్షన్స్ జస్ట్ ట్రై చేయండి. రాకుంటే వదిలేసేసి మామూలుగా నెక్స్ట్కి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేయండి. అయితే మళ్ళీ వచ్చే క్లాస్లో ఒక్కొక్కటి డీప్గా మనం నేర్చుకుంటాం కదా, అప్పుడు ఆ పర్టికులర్ టూల్ గురించి కానీ ఆ ఫీచర్ గురించి కానీ మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఎవరైతే ఫాస్ట్ లెర్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బుక్ కనుక మీరు చూసినట్లయితే స్టార్టింగ్లోనే ఒక బుక్ ఉంది. ఇది అఫీషియల్గా డెవిన్సీ రిజాల్వ్ కంపెనీ సాఫ్ట్వేర్ ఒక బుక్. అందులో మొత్తం 400 పేజీలు ఉన్నాయి. అందులో ప్రతిది కూడా ఉంటుంది, ఒక్కొక్క టెర్మినాలజీ ఏంటి అని ఉంటుంది. అది కాకుండా నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు ప్లస్ ఒక వారం 10 రోజుల నుంచి నేను ప్రిపేర్ అవుతూ నేను అప్డేట్ చేసిన లింక్స్, మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కంటెంట్స్ రూపంలో హెడ్డింగ్ పెట్టేసేసి దానికి సంబంధించిన లింక్స్ కూడా పెట్టాను. ఇవన్నీ కూడా మీరు స్టడీ చేసుకుంటూ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే అండి, అది మీకున్న టైం బట్టి ఉంటుంది. ఏంటండి ఈ పీడిఎఫ్ 400 pages book and all that మీరు వాళ్ళ గ్రూప్ లో అది ఆల్రెడీ ఉంది, అది ఆల్రెడీ గ్రూప్ లో ఉంది. కాకపోతే ఈ ఫైల్ నేను క్లాస్ తర్వాత ఈ డైరెక్ట్ వర్డ్ ఫైల్ లింక్ పెడతాను. మీకు క్లిక్ చేస్తే వన్ డ్రైవ్ లో ఓపెన్ అవుతుంది. మీరు ఒక్కొక్క టాపిక్ ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు. ఇలా హెడ్డింగ్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే నేను నోట్స్ నేనే టైప్ చేశాను అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది. అందుకే మీకు డైరెక్ట్గా లింక్ ఇచ్చేసాను. ఆ లింక్లో యూట్యూబ్ వీడియో ఉండొచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, థియరీ ఉండొచ్చు, అన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే జస్ట్ లైక్ రోడ్ మ్యాప్ అట్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ శ్రీవాణి గారు చెప్పండి. క్లాస్ అయిపోయిందండి, ఎవరైనా డౌట్స్ నుంచి నేర్చుకోవాలన్నా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలన్నా వాళ్ళు మాత్రం ఉండొచ్చు, మిగతా వాళ్ళు లీవ్ కావాలంటే లీవ్ కావచ్చు. ఓకే, శ్రీవాణి గారు చెప్పండి. హాయ్ సార్, యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ క్లాస్. నేను ఎన్రోల్ చేసుకున్నాను కానీ దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్ విచ్ ఐ అటెండెడ్ సార్. సో ప్రీవియస్ క్లాస్ నోట్స్ కానీ నాకు లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు మీరు చెప్పిందని బట్ అర్థం చేసుకుంటే ఏంటంటే డెవిన్సీ 19 version మీరు సిస్టంలో డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఎంత ఇంటర్ఫేస్ వస్తుంది అదొకటి మనకి క్లియర్గా అర్థమైంది. మిగతా నిన్న క్లాస్ ఏం జరగలేదండి. నిన్న క్లాసు మొత్తం అంతా కూడా అంటే ఇంట్రొడక్షన్, అందరితో మాట్లాడాను, అందరూ మాట్లాడారు. ఎండింగ్లో నేను ఏం చెప్పానంటే సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పాను. దానికి సంబంధించిన డిస్కషన్స్ అన్ని మీకు గ్రూప్లో దొరుకుతాయి. ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అనేది వేరే వాళ్ళు చేసిన స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు కదా, సో అదొకసారి ట్రై చేయండి. ఓకే అండి. నా గ్రూప్ కూడా ఇందాక జాయిన్ అయ్యండి, శాంతి గారు ఇందాకే పంపిస్తే, బట్ దాంట్లో అంటే ప్రీవియస్ చాట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో ఎనీ ఇంపార్టెంట్ వెరీ సింపుల్ అండి, నేను చెప్తాను, బ్రీఫ్ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు మీరు డెవిన్సీ రిజాల్వ్ అని గూగుల్లో కొడితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఆ వెబ్సైట్లో ఉన్న సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డౌన్లోడ్ చేసుకొని మామూలుగా అన్ని సాఫ్ట్వేర్లు లాగానే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటారు. అయితే ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ఫర్దర్గా ఏమన్నా డౌట్ అంటే చదివితే అర్థమవుతుంది జనరల్గా, బట్ తెలియని టర్మినాలజీ ఏదైనా ఉంటే దాన్ని ఒక స్క్రీన్ షాట్ పెట్టేసి గ్రూప్లో మెసేజ్ పెట్టండి. నేను కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు కానీ రిప్లై ఇస్తుంటారు మీకు. తర్వాత ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళచ్చు. అది ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నారంటే ఈ రోజు క్లాస్ది కంటిన్యూ అవుతుంది అన్నట్టు. ఓకే సరే, ఓకే. నెక్స్ట్ ఎవరండి ఇప్పుడు మాట్లాడిన శ్రీవాణి గారా? ఓకే ఓకే, మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ లోయర్ చేసేయండి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. వాయిస్ రావట్లేదండి భాగ్యలక్ష్మి గారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో అండి.
మీ డెలివరీ పేజ్ గురించి అడుగుదామని పెట్టాం సార్. ఆల్రెడీ అడిగారు, క్లాస్ చేస్తున్నాను. ఓకే ఓకే సరే అండి. ఓకే నిన్న స్క్రీన్ రికార్డ్ గురించి చెప్తా అన్నారు కదా సార్, కొంచెం ఓకే ఓకే చెప్తాను, ఇప్పుడు చెప్తాను. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలంటే ద బెస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి వండర్షేర్ ఫిల్మోరా. సో మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి వండర్షేర్ ఫిల్మోరా అనే సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను జస్ట్ బ్రీఫ్ ఇస్తాను. ఇక్కడ మీ దగ్గర ఉంటే ఓకే, గూగుల్లోకి వెళ్ళిపోయి ఫిల్మోరా అనే సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రీ డౌన్లోడ్ అంటే సాఫ్ట్వేర్ వస్తుంది, ఇన్స్టాల్ చేసుకొని. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు న్యూ ప్రాజెక్ట్ అనండి, ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. సో నేను ఇప్పుడు ఒకటి చేసి చూపిస్తాను. ఫైల్ మెన్యూలో న్యూ ప్రాజెక్ట్ అంటున్నాను, మీరు కూడా న్యూ ప్రాజెక్ట్ అంటే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక లెక్చర్ కానీ ఏదైనా క్లాసు ఏదైనా వర్క్షాప్ ఇది నడుస్తుంది స్క్రీన్ మీద, దాన్ని మీరు సిస్టంలోకి రికార్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ రికార్డ్ అనే బటన్ ఉంటుంది, రికార్డ్ పీసీ స్క్రీన్ అనండి, అంతే. రికార్డ్ పీసీ స్క్రీన్ తర్వాత మీకు ఈ సెట్టింగ్స్ విండో వస్తుంది. ఒకవేళ మీకు ఇలా షార్ట్గా వస్తే ఇక్కడ సెట్టింగ్స్ని క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, చెప్తాను, నోట్ చేసుకోండి. అయితే ఈ రికార్డ్ స్క్రీన్ ఎప్పుడైతే బటన్ నొక్కారో మిమ్మల్ని లాగిన్ అవ్వమంటుంది. మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి, దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేస్తే వాటర్ మార్క్ రాకుండా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే అప్పుడు బై చేయాలి సాఫ్ట్వేర్. కానీ మనం ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేయట్లేదు, మనం ఏంటంటే జస్ట్ స్క్రీన్ రికార్డింగ్ పర్పస్ వాడుతున్నాం కాబట్టి మోస్ట్లీ అది మీకు బై అని అనదు. లాగిన్ అవ్వండి, అయిన తర్వాత మీరు మళ్ళీ ఫర్దర్గా స్క్రీన్ రికార్డింగ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ క్లాస్ ఏదైనా సెషన్ రికార్డ్ చేయాలంటే ఈ సెట్టింగ్స్లో ఇది ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి, ఇది ఆఫ్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడరు, మీ రూమ్లో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా మాట్లాడినా కానీ ఆ మాటలన్నీ కూడా రికార్డ్ కావు ఇందులో. సిస్టమ్ ఆడియో ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే కంప్యూటర్ నుంచి వచ్చే సౌండ్ రికార్డ్ కావాలి కాబట్టి ఇది ఆన్లో పెట్టుకోండి. ఇది వెబ్ క్యామ్ ఆఫ్లో పెట్టుకోండి. ఆఫ్లో అంటే మీరు అదే క్లాస్లో వింటే మీరు ఇది ఆన్లో పెట్టినా అది రికార్డ్ కాదు, కాబట్టి ఇది ఎలా ఉన్నా పర్వాలేదు. బట్ మీరు మొబైల్లో వింటున్నట్లయితే ఇది ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇదేమంత ఇంపార్టెంట్ కాదు స్క్రీన్, ఇది ఆఫ్లో, ఇది వెబ్ క్యామ్ ఆన్లో ఉన్న దాన్ని బట్టి పెట్టుకోవాలి. మీరు ఇది స్ప్లిట్టింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మెర్జింగ్ పెట్టుకోండి, ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఇది ఆఫ్ చేసేస్తే. ఫైల్ నేమ్ ఇవ్వండి, తర్వాత ఎక్కడ సేవ్ చేయాలో ఆ ఫోల్డర్ ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రేమ్ రేట్ 50 FPS అవసరం లేదండి, అది చాలా పెద్ద ఫైల్ అయిపోతుంది, 25 FPS సరిపోతుంది. ఓకే, తర్వాత కౌంట్ డౌన్ అది యాక్సెస్ అలా ఉంచండి. హైడ్ మౌస్ జెస్చర్ ఇది 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 ఆన్లో పెట్టుకోండి. ఇది ఆన్లో పెట్టుకుంటే ఏంటంటే స్క్రీన్ మీద, అంటే ఇది కాదు యాక్చువల్గా మీకు ఇది ఎలా ఉన్నా పర్వాలేదులేండి, ఎందుకంటే స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా రికార్డు. ఇది ఎప్పుడంటే మీరు రికార్డ్ చేస్తుంటే, మీ కంప్యూటర్లో రికార్డ్ చేస్తుంటే మీ మౌస్ కనిపించాలంటే ఇది ఇలా టిక్ చేయకూడదు. ఓకే ఓకే, దెన్ ఇది ఉంచండి, ఇలా పర్లేదు, ఇదంతా ఏం అవసరం లేదు. ఇంకా డైరెక్ట్గా మీరు రికార్డ్ అని కొట్టేస్తే మీకు రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అయితే రికార్డింగ్ అంతా అయిపోయింది, క్లాస్ అంతా అయిపోయింది, మీరు రికార్డింగ్ స్టాప్ చేయాలంటే కీబోర్డ్ మీద F9 ప్రెస్ చేయాలి. F9 ప్రెస్ చేస్తే మనకు 2 థింగ్స్ అవుతాయి. ఒకటి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది, ఇది క్లోజ్ చేసేయండి. ఫిల్మోరా సాఫ్ట్వేర్లో F9 కొడితే మనకు రికార్డ్ చేసిన వీడియో ఇట్లా వస్తుంది. ఇది ఎందుకు ఇక్కడ వచ్చింది అంటే దీన్ని ఫర్దర్గా ఎడిట్ చేసుకోవడానికి మనకు మీడియా ఫోల్డర్లో వచ్చింది. మనం ఇక్కడ డెవిన్సీ రిజాల్వ్లో మనం ఏం చేసాం, ఇలా మీడియా ఫుల్లో నుంచి తీసుకొచ్చి టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకొని ఎడిట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఎడిటింగ్ చేయట్లేదు, మీకు ఈ జస్ట్ వీడియో జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇది ఏమి మీరు సేవ్ చేయాలని అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఇంపోర్ట్లో ఇది రికార్డ్లో రికార్డ్ పీసీ స్క్రీన్ అన్నప్పుడు మీరు ఒక పాత్ ఇచ్చుంటారు కదా, ఇక్కడ సెట్టింగ్స్లో ఇక్కడ సేవ్ టు అని ఒక పాత్ ఇచ్చుంటారు కదా. సో ఆ పాత్లోకి వెళ్తే మీకు అక్కడ రికార్డెడ్ వీడియో అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ బయట ఆ సాఫ్ట్వేర్ మీరు సేవ్ చేసి క్లోజ్ చేసేయండి, నో ఇష్యూస్. నేను ఇక్కడికి వచ్చి Ctrl+V కొట్టి ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి రికార్డ్ చేసినవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి, డేట్ వైజ్ ఇట్లా వీడియో అట్లా వస్తాయి. సో ఇలా వస్తుంది, దాన్ని మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఫిల్మోరాలో ప్రాజెక్ట్ సేవ్ చేయని అవసరం లేదు. ఇక్కడ ఫిల్మోరా సాఫ్ట్వేర్ నేను క్లోజ్ చేస్తున్నాను, డోంట్ సేవ్ అంటున్నాను ఎందుకంటే అవసరం లేదు మనకి
ఇలా వచ్చిన ఫైలే ఇంపార్టెంట్. ఇది ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ అనేది అక్కడ కనిపిస్తుంది, వినిపిస్తుంది మాటలు కూడా. అంతే అండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. మంచి ఫీచర్. ఓకే, ప్రాక్టీస్ కోసం మీకు బాగా యూజ్ అవుతుంది. కానీ అలా రికార్డ్ చేసిన వీడియోస్ బయట షేర్ చేయకూడదు. మీరు మాత్రమే ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోండి. గ్రూప్లో కూడా పెట్టకూడదు. ఓకే అండి. సరే అండి. ఓకే సార్ ఒక చిన్న డౌట్ చెప్పండి. కిరణ్ మేడం సార్, చెప్పండి. ఇప్పుడు మీరు వాటర్ మార్క్స్ గురించి మెన్షన్ చేస్తారు కదా, అసలు వాటర్ మార్క్స్ రిమూవ్ చేయడం అనేది మనం దేంట్లో అయినా చేయొచ్చా? ఫిల్మోరా సాఫ్ట్వేర్ అండి. ఫిల్మోరా సాఫ్ట్వేర్లో నాట్ ఓన్లీ ఫిల్మోరా, ఇప్పుడు ఏదైనా పిక్చర్ మనం డౌన్లోడ్ చేసుకున్నాము, లేదు చాలా బాగుంది పిక్చర్ అని తీసుకున్నాము, బట్ వాటర్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, వీడియోలోనా ఫోటోలోనా అండి? వాట్ ఎవర్, ఎందులో అయినా. వీడియోలో అయితే కష్టం అండి. వీడియోలో అయితే కష్టం. అయితే సైడ్లో ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, క్రాప్ చేసుకుంటే ఆ పార్ట్ వరకు క్రాప్ అయిపోతుంది, అది ఓకే. కానీ మరి వీడియోలో అలా కుదరదండి, అలా కుదరదు. వీడియోలో కాదు, మామూలుగా ఏదైనా పిక్చర్ కి సెంటర్ లో అలాగా లైట్ కనబడకుండా అట్లా అది ఫోటోషాప్ లో చేసుకోవచ్చు. ఫోటోషాప్ లో చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంటుంది. మామూలుగా దాని మీద క్లిక్ చేసేసి అక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, కంటెంట్ అవేర్ ఫిల్ అని ఉంటుంది. కంటెంట్ అవేర్ ఫిల్ అని ఎడిట్ మెన్యూలో ఫోటోషాప్లో కంటెంట్ అవేర్ ఫిల్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే సరౌండింగ్లో ఉన్న ఫిల్ అనేది అక్కడ ఫిల్ అయిపోతుంది. అప్పుడు వాటర్ మార్క్ అనేది కనపడదు. అది కాకుండా కానీ క్లోన్ స్టాంప్ టూల్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తూ చేసుకోవచ్చు. మీ దగ్గర ఫోటోషాప్ ఉందండి? లేదు. ఫోటోషాప్ లేకుంటే ఫోటోపీ అనే సాఫ్ట్వేర్లో ట్రై చేయండి. photopea.com, అది ఫ్రీ సాఫ్ట్వేర్. ఓకే, థ్యాంక్ యూ. ఫోటోపీలో మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఫోటోపీలో హౌ టు యూజ్ కంటెంట్ అవేర్ కాదు, క్లోన్ స్టాంప్ టూల్ అని కొట్టండి, మీకు ట్యూటోరియల్ వస్తుంది. అది మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చే క్లాస్లో మీరు నాకు అది స్క్రీన్ షాట్ పెడితే నేను అది చేసి చూపిస్తాను, ఏది డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ టైంలో. ఓకే అండి. నెక్స్ట్ స్మిత సింహ గారు చెప్పండి. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఫిలిమోరా గురించి డిస్కస్ చేశారు కదా సార్, అది అవునండి. సో ఫిలిమోరా మనం జూమ్ లో కూడా రికార్డ్ చేయొచ్చా సార్? జూమ్ సెషన్ జరుగుతుంది అనుకోండి, రికార్డ్ చేయొచ్చా? చేయొచ్చు. యాక్చువల్గా రికార్డ్ చేయకుండా ఏం చేయొచ్చు? యాక్చువల్గా చూడండి, ఇప్పుడు వారు అడిగారు కదా, వారు అడిగింది నా క్లాస్ రికార్డ్ చేసుకోవడానికి. నా క్లాస్ ఇప్పుడు మీరు జూమ్లో వింటున్నారు, మీరు ప్రాక్టీస్ కోసం రికార్డ్ చేసుకోవాలంటే జూమ్ సెషన్, ఎవరి సెషన్ అయినా కానివచ్చు, అది మీరు ఫిల్మోరాలో రికార్డ్ చేసుకోవచ్చు. వర్క్ షాప్స్ నడుస్తుంటాయి కదా, అవి చేసుకోవచ్చు. సో వర్క్ షాప్స్ ఇలా జూమ్ లో జరిగింది రికార్డ్ చేయకుండా ఉండాలంటే, ఇన్ కేస్ ఫిలిమోరా చేశారనుకోండి, మన దగ్గర సాఫ్ట్వేర్ నుండి రికార్డ్ చేయకుండా ఉండాలంటే చూడండి, యాక్చువల్గా జూమ్లో మనము హోస్ట్ పర్మిషన్ ఇస్తేనే జూమ్లో కూడా రికార్డ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు నాకు రికార్డ్ బటన్ లేదు, ఎందుకంటే హోస్ట్ అంటే మనకి ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ పర్మిషన్ డిజేబుల్ చేశారు. సో జూమ్లో నాకు రాదు, మీకు రాదు. కానీ ఎవరికి వాళ్ళు స్క్రీన్ రికార్డింగ్ కావాలంటే చేసుకుంటారండి. అది అయితే చూడండి, కొన్ని ఉంటాయి. ఇప్పుడు వాట్సాప్లో టైమర్ పెట్టి పిక్చర్స్ పంపించుకుంటారు, టెలిగ్రామ్లో అట్లాంటివి పంపించుకుంటారు. వాటికి అది పెద్ద కంపెనీ కాబట్టి దానికి వాళ్ళు సపరేట్గా కొన్ని సెక్యూర్ టూల్స్ వాడతారు. వాటిని స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ రాకుండా కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ వాళ్ళు వాడుతుంటారు. కానీ జనరల్ పబ్లిక్కి అవి అంతగా అందుబాటులో లేకపోవచ్చు. బట్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు అట్లా ఏమన్నా ఉంటే వాడుకోవచ్చు. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ సార్ నాకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్న సార్, ఇప్పుడు డావెన్సీ ఉంది కదా సార్, డావెన్సీ ప్రీమియర్ ప్రో ప్లస్ ఫిలిమోరా, సో యూజర్ ఫ్రెండ్లీ ఏది ఉంటుంది సార్? నేను ఎక్కువగా ఏంటంటే ఐ లైక్ ఎడిటింగ్ అనమాట, కానీ అది కొంచెం కాంప్లికేటెడ్ అని ఫీల్ అవుతాను. సో ఈజీ వేగా చెప్పినప్పుడు ఓకే, బట్ ఐ డోంట్ నో, బట్ ఐ లైక్ ఎంజాయ్ ఫర్ ఎడిటింగ్ అండ్ ఆల్, బట్ విచ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ వే టు డూ, అంటే ఈజీ వే కావాలి నాకు. ఓకే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక వీడియో వర్క్ ఇచ్చి 1 అవర్లో కావాలన్నారు అనుకోండి, నేను ఫిల్మోరాలో చేసేస్తాను. 1 అవర్ కాదు, 10 నిమిషాల్లో చేసేస్తాను. యూజర్ ఫ్రెండ్లీ
ఫాస్ట్గా అయిపోతుంది వర్క్. సో మీరు కూడా అటువంటి అర్జెంట్ ప్రాజెక్ట్స్ ఉంటే ఫిల్మోరాలో చేసుకోండి, అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందండి. ప్రీమియర్ ప్రో డెవిన్సీ రిజాల్వ్ వచ్చేసి కొంచెం టైం తీసుకుంటుంది, యూజర్ ఫ్రెండ్లీ కాదు, కానీ ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అయిపోతుంది. ఓకే. సో ఇంకొక క్వైరీ సార్ ఇందులోనే, సో ఇప్పుడు మనం ఎడిటింగ్ చేయడానికి మనం డావెన్సీ తీసుకున్నాం కదా సార్, సో అంటే మీరు ఏదైనా రషెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? అర్థం కాలేదు ఏంటండి? రషెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? రషెస్ అంటే స్టాక్ అంటారు కదా, స్టాక్ షార్ట్ అంటారు కదా. అవి నా దగ్గర ఏం లేవండి, నేను కూడా ఇంటర్నెట్ నుంచి తీసుకుంటాను. సో మీకు ఆ లింక్స్ పెడతాను, ఎక్కడ ఉంటాయి అనేది లింక్స్. నేను అప్పుడప్పుడు అందులో వర్డ్ డాక్యుమెంట్లోనే గ్రాఫిక్ డిజైన్ రిసోర్సెస్ దాంట్లో లింక్స్ పెడుతుంటాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎస్టర్డే నేను జాయిన్ అవ్వలేకపోయాను సార్, సో నేను గ్రూప్లో కూడా జాయిన్ కాలేదు అనుకుంటాను. ఓకే. సో కాబట్టి ఏంటంటే నాకు కొంచెం నిన్న జరిగింది ఒకసారి రివైజ్ ఏమన్నా చేయగలుగుతారా? యాక్చువల్గా నిన్న క్లాస్ ఏం జరగలేదండి, జస్ట్ ఇంట్రొడక్షన్, అందరూ మాట్లాడారు, అందరితో మాట్లాడేసరికి టైం అయిపోయింది. తర్వాత సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను, అది మీకు మామూలుగా తెలిసే ఉంటుంది. జనరల్గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే ప్రొసీజర్. సో అందులో ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ మీరు డిస్కస్ చేయొచ్చు. గ్రూప్లో కూడా నేను జాయిన్ కాలేదు సార్. అయితే మీరు ఇప్పుడు జాయిన్ అవ్వండి, అంటే మీకు యాప్లో జాయిన్ వాట్సాప్ గ్రూప్ అని బటన్ ఉంటుంది, అది నొక్కితే జాయిన్ అవ్వచ్చు మీరు. ఇప్పుడు జాయిన్ అయితే నిన్నటిది రాదు కదా సార్, అందు గురించి అంత ఇంపార్టెంట్ ఏం లేదులేండి, అది అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే అందులో. ఓకే 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 సరే. లింక్ మన శాంతి గారు వాలంటీర్ అండి, వారు పంపించారు, చాట్ బాక్స్లో ఉంటుంది, మీరు అది క్లిక్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కాకుంటే ఇప్పుడు చాట్ బాక్స్లో శాంతి గారు పంపించారు, ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అయిపోండి. లేదు తర్వాత జాయిన్ అవుతారు అంటే మీరు యాప్ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే అండి. మౌనిక గారు చెప్పండి. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను నెదర్లాండ్స్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. దట్స్ గ్రేట్ అండి. ఇది యాక్చువల్గా నేను ప్రీవియస్ కోర్సెస్ జావా అవి నేర్చుకున్నాను. సో నా సిస్టంలో ఇలానే స్క్రీన్ రికార్డింగ్ చేశాను, బట్ స్పేస్ ఎక్కువ తీసుకుంది. సో అది ఎలా కంప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. చాలా జీబీ దానికే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేయాలన్న ప్రాబ్లం అవుతుంది నాకు. ఓకే. సో మీ దగ్గర క్లౌడ్ స్టోరేజ్ ఏదన్నా ఉందా, లేకుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఏదన్నా ఒకటి తీసుకోండి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ తీసుకొని పర్చేజ్ చేసి ఇట్లాంటి ట్యూటోరియల్ వీడియోస్ అన్నీ కూడా అందులో డంప్ చేసుకున్నారనుకోండి, మీకు సిస్టంలో స్పేస్ వస్తుంది. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తానంటే, నాకు మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ స్టోరేజ్ ఉంది, ఇప్పుడు నేను అది తీసుకున్నాను. నా దాంట్లో ఉంది వన్ డ్రైవ్ స్టోరేజ్, అది కూడా ఫుల్ అయిపోయింది. మీరు సింగిల్ ప్యాకేజ్ తీసుకున్నారా, ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకున్నారా? యాక్చువల్గా సెకండ్ హ్యాండ్ లో ల్యాప్టాప్ తీసుకుని అది ఆల్రెడీ దాంట్లో ఉండే ఐడియా లేదు దాని గురించి ఎక్కువ. సో మీకు గనక మైక్రోసాఫ్ట్ మీరు సపరేట్గా ఓన్ తీసుకుంటే గనక ఫ్యామిలీ మైక్రోసాఫ్ట్ ప్యాకేజ్ అని ఉంటుంది, నెలకు 600 రూపాయలు కట్టాలి, 6 TB వస్తుంది. సో అది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో మరి 6 TB మనకి ఎక్కువ అవుతాయి అనుకుంటే అది మీరు ఇంకా ఎవరికన్నా షేర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నెలకు 300 తీసుకోండి అట్లా. నేనైతే అది వాడతాను. సో నాకు 6 TB నేను వాడను, నేను వాడేది మోస్ట్లీ 2 GB 3 GB. మిగతా అది అకౌంట్స్ మన స్టూడెంట్స్కే నేను షేర్ చేశాను, వాళ్ళు సమ్ అమౌంట్ పే చేశారు అలా. సార్ ఇది వన్ డ్రైవ్ లో సింక్రనైజ్ అవుతున్నాయి సార్, ఇది వన్ డ్రైవ్ లో సేవ్ అవుతున్నాయి, మళ్ళీ నార్మల్ గా కూడా దిస్ పీసీలో కూడా సేవ్ అవుతున్నాయి. మీరు అటువంటప్పుడు సిస్టంలో అన్లింక్ చేసేయండి, అన్లింక్ చేసుకొని బ్రౌజర్ ద్వారా వన్ డ్రైవ్ లాగిన్ అయిపోయి అక్కడ మాన్యువల్గా మీరు అప్లోడ్ చేసుకోండి. ఓకే సార్. సో అలా చేస్తే మీకు స్పేస్ ప్రాబ్లం అనేది ఉండదు. సో అన్లింక్ చేసేయాలి. నా దగ్గర కూడా ఉంది. సో నేను ఎప్పుడైనా అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రస్తుతం అయితే నేను సింక్ చేసి పెట్టాను, తర్వాత నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను అన్లింక్ చేసేసి డిలీట్ చేసేస్తాను లోకల్ సిస్టంలో. అన్లింక్ చేశాక డిలీట్ చేయాలి మళ్ళీ, లేకుంటే మీరు ఇక్కడ డిలీట్ చేస్తే మరి అక్కడ పోతాయేమో తెలియదు. అది
ఓకే సార్. అది క్విట్ వన్ డ్రైవ్ అని అది దాంట్లోకి వెళ్ళిపోయి లాగౌట్ అయిపోయి సిస్టంలో వన్ డ్రైవ్ అన్ఇన్స్టాల్ చేసినా పర్లేదు, అంటే అప్పుడు అందులో లోడ్ అయిన ఫైల్స్ డిలీట్ చేసి సిస్టంలో స్పేస్ వస్తుంది. ఇప్పటి నుంచి మీరు వెబ్ బ్రౌజర్లో లాగిన్ అయిపోయి అప్లోడ్ చేసుకోండి. ఓకే సార్. ఓకే అండి, సరే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ దుర్గా గారితో మాట్లాడి సెషన్ ఏం చేద్దాం. సంతోష్, నీతో కూడా మాట్లాడతాను. ఒక్క నిమిషం. సార్, క్యారెక్టర్ యానిమేటర్ ఉంది కదా సార్, అది ఫ్రీ సాఫ్ట్వేర్ ఏదైనా ఉందా? అడోబ్ క్యారెక్టర్ యానిమేటర్ కాకుండా ఫ్రీ సాఫ్ట్వేర్? యాక్చువల్గా మనకు కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయండి. ఫిల్మోరా లాంటి సాఫ్ట్వేర్లు కొన్ని ఉన్నాయి. వీడియో ఎక్స్ప్రెస్ అని కొత్తగా పాపులర్ ఉంది. అమౌంట్ కూడా అంత పెద్దగా లేదు. ఫ్రీ సాఫ్ట్వేర్ కాదు కాబట్టి సమ్ అమౌంట్ పే చేయాలి. మీకు ఏ ద్వారా క్యారెక్టర్స్ స్టోరీకి అవన్నీ కూడా చేసుకోవచ్చు, బాగా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఒక ఫోటో అప్లోడ్ చేస్తే ఫోటో మాట్లాడుతుంది. ఓకే, కార్టూన్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. వీడియో ఎక్స్ప్రెస్ సాఫ్ట్వేర్ పేరు వీడియో ఎక్స్ప్రెస్ ఆర్ క్రియేటర్ స్టూడియో అనుకుంటా. నేను లింక్స్ చూసి పెడతాను మీకు. బట్ మోస్ట్లీ నేను ఇప్పుడు చూసేదైతే వీడియో ఎక్స్ప్రెస్, అది ట్రై చేయండి. ఓకే, నేను వెతికి పెడతాను లింక్స్. కానీ మనకి అవి ఏవి చేసినా కూడా అవి ఎటువంటి సాఫ్ట్వేర్స్ అంటే ఫిల్మోరా లాంటి సాఫ్ట్వేర్స్, క్యాన్వా లాంటి సాఫ్ట్వేర్స్. కస్టమైజేషన్ కొంచెం కష్టం. ఆల్రెడీ అందులో ఉన్న క్యారెక్టర్స్ని మీరు తీసుకొని, లేకుంటే మీ దగ్గర ఒక ఫోటో ఉంటే ఫోటోని పెట్టి మీరు యానిమేట్ చేయడం, మాట్లాడించడం చేయగలుగుతారు. కానీ అడోబీ క్యారెక్టర్ యానిమేషన్ అనేది డెవిన్సీ రిజాల్వ్ లాంటిది. ఏదైనా కూడా స్టార్టింగ్ నుంచి చేసుకోవచ్చు. మీరు ఓన్గా మీరు బొమ్మ గీసుకొని మీరు కెమెరా ముందుకు వచ్చి ఆ బొమ్మ మీద డాన్స్ చేశారనుకోండి, మీరు డాన్స్ చేసినవి అక్కడ ట్రాన్స్లేట్ అయిపోతాయి అన్నట్టు. యాక్షన్స్ మీరు మాట్లాడారనుకోండి, మీ పెదాల కదలికలు అక్కడ రికార్డ్ అయిపోతాయి. అలా ఈజీగా చేసుకో. బట్ ప్రొఫెషనల్గా ఉంటుంది. అది పెయిడ్ సాఫ్ట్వేర్ కదా. ఎంత ఉంటుంది సార్? ఒక సాఫ్ట్వేర్ అయితే 1800 రూపాయలండి. అందులో ప్యాకేజ్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్కి 1800. ఫుల్ ప్యాకేజ్ అయితే 4500 రూపాయలు ఒక నెలకు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సంతోష్తో మాట్లాడి ఈరోజు సెషన్ ఎండ్ చేద్దాం. సంతోష్, చెప్పు సంతోష్. గుడ్ ఈవినింగ్ సంతోష్. సౌండ్ తక్కువ వస్తుంది, కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడతావా? చెప్పు సంతోష్. వినబడట్లేదు సంతోష్, సౌండ్ తక్కువ వస్తుంది. యానిమేషన్ యాప్స్ ఉంటాయి కదా సార్ మనకి, అంటే ఇట్లా ఇప్పుడు ఫిల్మోర్లలో యానిమేషన్స్ ఉంటాయి కదా, మోజోస్ ఉంటాయి. మనకి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దొరికాయంటే కొన్ని వందల సాఫ్ట్వేర్ దొరుకుతాయి. కాకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకోండి, టాప్ యానిమేషన్ సాఫ్ట్వేర్స్ అంటే మీకు లిస్ట్ వస్తుంది. అవి మీరు గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. సో అవన్నీ కూడా నేను ఎక్కువ చెయ్యను, ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా అన్ని లైసెన్స్ సాఫ్ట్వేర్, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ మీదనే వర్క్ చేస్తాను. కాబట్టి ఫ్రీ సాఫ్ట్వేర్ గురించి నాకు అంతగా ఐడియా లేదు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఓకేనా? వస్తాయి, చాలా ఉంటాయి. ఓకే, యూట్యూబ్ లేదు ఇప్పుడు మోజో అని చెప్తున్నారు సార్, అది డౌన్లోడ్ చేసుకుంటే యాంటీ వైరస్ ఉండాలంటున్నారు. ఓకే, ట్రై చేయండి. అయితే కనుక మీరు, లేకుంటే నాకు ఆ లింక్ పెట్టండి, నేను ఒకసారి నా మొబైల్లో కానీ నా కంప్యూటర్లో వాడి ఎక్స్పెరిమెంట్ చేసి మీకు ఎలా ఉంది అనేది నేను చెప్తాను. నాకు లింక్ పెట్టండి, ఓకేనా? సరే, ఓకే. క్లాస్ అయితే అయిపోయిందండి. ఓన్లీ డిస్కషన్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, డిస్కస్ చేయాల్సిన వాళ్ళు మాత్రం ఉండండి. ఎందుకంటే లేట్ అయిపోయింది కదా, ఇబ్బంది పడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, దుర్గా గారు మీరు మాట్లాడేశారా? అయిపోయిందా? మాట్లాడిన వాళ్ళు లోయర్ హ్యాండ్ చేసేయండి. సింహ గారు చెప్పండి, మాట్లాడారా? సార్ నేను మళ్ళీ రేజ్ చేస్తాను సార్ ఇప్పుడు హ్యాండ్. చెప్పండి మేడం. ఇంతకుముందు మాట్లాడినప్పుడు వన్ డ్రైవ్ అని చెప్పండి సార్, సింపులర్ ప్రాబ్లమ్ చేస్తున్నారు. బేసికల్ గా నాకు అర్థం కాలేదు సార్. వన్ డ్రైవ్ అనేది ఫస్ట్ టైం వింటున్నాము, కొంచెం ఎలాబరేట్ గా చెప్పగలరు? చూడండి, యాక్చువల్ గా మీకు వన్ డ్రైవ్ అకౌంట్ ఉందా మీ సిస్టమ్ లో? మీకు అకౌంట్ ఉందా? మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్
లేకుంటే దానికి సంబంధించిన ప్రాబ్లం మీకు ఏమి ఉండదు. యాక్చువల్గా వన్ డ్రైవ్ అంటే ఏంటంటే గూగుల్ డ్రైవ్ లాగా వన్ డ్రైవ్ ఒక క్లౌడ్ స్టోరేజ్ అండి. సో మనకి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మనం ఒక ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు అది వస్తుంది, 5 GB వస్తుంది. 5 GB అనేది ఫ్రీ. కానీ మనము ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ 365 వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ ప్యాకేజ్ కనుక తీసుకుంటే, సింగిల్ ప్యాకేజ్ తీసుకుంటే 1 TB ఇస్తారు. అది నెలకు సంవత్సరానికి 5,000 రూపాయలు ఏమో ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీ ప్యాకేజ్ అని ఒకటి ఉంటుంది, మైక్రోసాఫ్ట్ 365 ప్యాకేజ్, అది 6,000 రూపాయలు ఉంటుంది. నెలకు మీకు 100 రూపాయలు అట్లా పడుతుంది, అంటే 600 రూపాయలు పడుతుంది, సారీ. సో దాంట్లో ఏంటంటే 6 TB అంటే ఒక్కొక్క 6 అకౌంట్స్ ఇస్తారు కదా, కాబట్టి 6 TB స్పేస్ అని వస్తుంది. ఇంకా నెలకు 600 కడతారు కదా. సో అలా మనకి ఫైల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి సిస్టంలో, అవి మీరు అక్కడ బ్యాకప్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఓకే అండి, కావాలంటే మీరు యూజ్ చేసుకోండి. ఫర్దర్గా అది యూజ్ చేయాల్సినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నాతో వాట్సాప్లో డిస్కస్ చేయండి. ఓకే అండి, షూర్ సార్, తప్పకుండా. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. సునీత గారు మాట్లాడారా? మళ్ళీ ఏమైనా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేశారు సునీత గారు. ఓకే, లోయర్ హ్యాండ్ చేయడం మర్చిపోయారేమో. ఓకే, కల్పన గారు చెప్పండి. వాయిస్ రావట్లేదండి, మీరు చెప్పేది వినపడట్లేదు. సార్ ఇప్పుడు వినబడుతుందా సార్? ఓకే, సునీత గారు మీ వాయిస్ వినబడుతుంది, కానీ కల్పన గారు తర్వాత మీరు అది ఫిక్స్ చేసుకొని మాట్లాడండి, వినబడట్లేదు. సునీత గారు చెప్పండి. ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి మీరు చెప్పారు కదా సార్, వండర్ షేర్ ఫిల్మోరా అని. సో అది కాకుండా అట్లా డౌన్లోడ్ చేయకుండా ఇప్పుడు పవర్ పాయింట్ లో కూడా చేసుకోవచ్చా సార్? అందులో కూడా ఆప్షన్ ఉన్నట్టుంది. ఉంది. సో దాంతో రికార్డ్ చేసినా పర్లేదా సార్? పవర్ పాయింట్లో మీరు ఒక 2 minutes వీడియో టెస్ట్ చేయండి, మీకు వస్తే ఓకే. కానీ పవర్ పాయింట్లో ఏమవుతుందంటే అక్కడ మీకు మైక్ సింబల్ ఉంటుంది, ఆ సిస్టమ్ సింబల్ ఏముండదు. మరి సిస్టంలో నుంచి సౌండ్ సరిగా వస్తుందా రాదా అనేది నాకు కొంచెం డౌట్. అయితే ఒక పని చేయండి, యూట్యూబ్లో వీడియో ప్లే చేయండి, దాన్ని పవర్ పాయింట్లో 2 minutes రికార్డ్ చేయండి, మళ్ళీ పవర్ పాయింట్లో అది రికార్డింగ్ స్టాప్ చేసేసి మీరు క్వాలిటీ చెక్ చేయండి. బాగుంటే మీరు అది కూడా వాడుకోవచ్చు. కానీ నాకు నచ్చలేదు, అందుకే నేను అది ఫిల్మోరాలో ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది కాబట్టి ఫిల్మోరా వాడతాను. అదే కల్పన గారు, ఇప్పుడు చూడండి మీ వాయిస్ వస్తుందా? ఓకే, లీవ్ అయినట్టున్నారు. ఓకే, భారతి గారు హ్యాండ్ రైజ్ చేశారా? చెప్పండి. భారతి గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు క్లాస్ బాగుంది సార్. నిన్న కొంచెం పరిచయాలతోనే టైం అంతా అయిపోయింది, కానీ ఈరోజు మంచిగా అనిపించింది. రోజు ఇలాగే మనకి క్లాస్ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 9:50 వరకు నేను చెప్తాను టాపిక్స్ నాన్ స్టాప్. ఎండింగ్లో మాత్రం మీతో డిస్కస్ చేస్తాను, ఎందుకంటే నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసుకోకుంటే అది యూజ్ ఉంటుంది కదా. అందుకే మీతో అందరితో మాట్లాడాకనే నేను సెషన్ అనేది ఎండ్ చేస్తాను. మధ్యలో లీవ్ అయిన వాళ్ళు లీవ్ కావచ్చు, క్లాస్ వరకు మాత్రం వింటే. సరే, అయితే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మీరు క్లాస్ చెప్పారు కదా, దాంట్లో మీరు టెక్స్ట్ ఎక్కడ కూడా యాడ్ చేసేది, ఎంట్రీ చేసేది టెక్స్ట్ అంటే మనం వీడియో క్రియేషన్ అప్పుడు అది టైటిల్ కానీ లేదా అవన్నీ ముందు వస్తాయండి, ముందు టాపిక్స్ లో వస్తాయి. జస్ట్ నేను ఇంటర్ఫేస్ ఐడియా ఇచ్చాను అంతే. ఓకే, ఇంటర్ఫేస్ ప్లస్ ఇంట్రొడక్షన్ అని చెప్పాను, వస్తాయి ముందు చెప్తానండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మీరు ట్రై చేయాలంటే ఆ బుక్లో ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ట్యూటోరియల్స్ కూడా ఆ లింక్లో ఉంటాయి, మీరు ట్రై చేయండి. నేను లింక్ పెడతాను క్లాస్ తర్వాత. సరే అండి. కల్పన గారు మాట్లాడతారా? సౌండ్ రావట్లేదు. సరే అండి, మీరు తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి. మాధవి వర్మ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాకు దీనిపైన ఏం పెద్ద అవగాహన ఏం లేదు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న టర్మినాలజీ కూడా ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను.
లైక్ నాకైతే అసలు మా క్లాస్మేట్స్ అంతా అందరికీ కొంచెం పరిచయం ఉన్నట్టుంది, వాళ్ళ ప్రీవియస్ క్లాసెస్ అన్నీ వాళ్ళు అటెండ్ అయినట్టున్నారు. బట్ నా పాయింట్ అయితే నాకు జీరో నాలెడ్జ్ ఉంది. బట్ ఓన్లీ ద ప్యాషన్ ఏంటంటే నేర్చుకోవాలని ఒక ఇది ఉంది. నాకు నా వల్ల అవుతుంది అంటారా? సో ఈరోజు క్లాస్ మీకు ఎలా అనిపించింది? టాపిక్స్ అర్థమయ్యాయా? సార్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే టోటలీ ఏం అర్థం కాదు, బ్లాంక్. అదే కొంచెం అక్కడక్కడ అంటే ఇంకొకటి ఏంటంటే నేను 20 minutes క్లాస్ అయిపోయాను. ఓకే. సో నేను మెయిన్గా ఈరోజు క్లాస్లో ఏం చెప్పాను అవన్నీ కూడా నేను నోట్స్లో అంటే ఏది పర్పస్ అని నేను పెట్టాను కదండి. సో ఆ లింక్ నేను పెడతాను. మీరు ఏం చేస్తారంటే కొంచెం చదువుకుంటూ వెళ్ళండి. స్టార్టింగ్లో నుంచి ఈరోజు క్లాస్ వరకు ఏమంత ఇన్ఫర్మేషన్ ఉంది జస్ట్ బ్రీఫ్గా నోట్స్లో చదువుకుంటూ వెళ్ళండి. మెయిన్గా ఇంతవరకే. ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా? నేను షేర్ చేయలేదు అనుకుంటా, కొంచెం షేర్ చేస్తాను. సో ఈరోజు చెప్పిన టాపిక్స్ ఏంటంటే జనరల్గా మనకి ఇంటర్ఫేస్ గురించి నేను చెప్పాను. సాఫ్ట్వేర్ ఇలా ఇన్స్టాల్ మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నారా? అదే పెట్టాను మీకు, నా దగ్గర ప్యాడ్ ఉందని నేను మీకు పెడితే మీరు ఓకే వచ్చిందా? పని చేస్తుందా? నేను ఏం ఓపెన్ చేయలేదు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా కదా, అసలు అర్థం కాలేదు. సరే అంతే. సరే, ఇప్పుడు నేను ఇక్కడి వరకు చెప్పానండి. అంటే పైన ఒక బుక్ ఉంటుంది, అది కాకుండా జనరల్గా ఇంటర్ఫేస్ వరకు మెయిన్గా ఫోకస్ చేయండి. వేరే ఏం వద్దు. మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసి ఇవి చూసుకోండి. మెన్యూ బార్, టైటిల్ బార్ అవి ఎక్స్ప్లోర్ చేయండి. క్లిక్ చేసి ఏమేమి ఉన్నాయో చూసుకోండి. ఇవి మాత్రం చూసుకొని రేపటి క్లాస్ వరకు రెడీగా ఉంటే మిగతావి మీకు అర్థం కావచ్చు. ఓకే. సో అది యాక్చువల్గా విన్నప్పుడు ఏదైనా మనకు కొత్త టాపిక్ అనుకోండి, విన్నప్పుడు కొంతవరకు ఓకే కొంచెం నాలెడ్జ్ వస్తుంది, కానీ ఎప్పుడైతే మన చేతులతో మనం చేస్తామో కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. సో అది మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి. ఓకే సార్. పర్సనల్గా మీకు పిక్ సార్ ఏదైనా డౌట్ ఉంటే పర్లేదు, మీరు మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే అండి. ఓకే. వచ్చే క్లాసెస్లో కూడా మనకి ఇవే రిపీటెడ్గా ప్రతి ప్రాజెక్ట్ కానీ ప్రతి టూల్ కానీ మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు కొంచెం క్లారిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో ఫస్ట్ రోజే కన్ఫ్యూజన్లో ఉండడం సహజం. ఓకే. సో నేనేంటంటే అందరూ డౌట్స్ అడుగుతున్నారు, బట్ ఐఎమ్ బ్లాంక్. నాకు ఏం అర్థం కాలేదు, ఏం అడగాలి. వాళ్ళు అడిగే డౌట్స్ కూడా కొన్ని నాకు ఆ టర్మినాలజీ అస్సలు దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను గ్రాడ్యుయేట్ చేశాను. నేను ప్రతి ఒక్క టర్మినాలజీ దీనికి సంబంధించిన నోట్స్ అన్నీ కూడా ఇందులో బుక్లో ఉంటాయండి. మీకు సమయం ఉంటే కనుక థియరీ చదువుకోండి. రిజల్యూషన్ అంటే ఏంటి, టైం లైన్ అంటే ఏంటి, ప్రతిది కూడా ఉంటాయి ఇందులో నోట్స్. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. సరే అండి, మరి ఈరోజు సెషన్ ఏం చేద్దాం, చాలా సమయం తీసుకున్నాం, బట్ ఫర్ మీ ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. ఓకే అండి, నేను సెషన్ ఏం చేస్తాను, రేపటి క్లాస్లో కలుద్దాం. బాయ్ అండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.